వెల్కమ్ టు GTPL న్యూస్. నేను అమిత. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ శాసనసభ సభాపతిగా బాధ్యతలు స్వీకరించిన పోచారం ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఆనందదాయకం. సీఎం కేసీఆర్ వెల్లడి. తెలంగాణ రెండో శాసనసభకు స్పీకర్ గా ఎన్నుకున్న ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు. సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన పోచారం. సుదీర్ఘ అనుభవానికి సమున్నత గౌరవం. శాసనసభలో ప్రశంసల వర్షం కురిపించిన జిల్లా ఎమ్మెల్యేలు. ఎర్రబస్సు సేవలు గ్రామాలలో ఆందోళన లేదు. మహిళా శిశు సంక్షేమ సేవలు మరింత విస్తరించాలి. జడ్పీ స్థాయి సంఘ సమావేశంలో జడ్పీ చైర్మన్ దఫర్ రాజు. పారదర్శకంగా విద్యుత్ జూనియర్ లైన్స్ ఉన్న ఎంపిక. దళాలను నమ్మి మోసపోవద్దన్న ఎంపీడీసీఎల్ అధికారులు. తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్ సేవలు చిరస్థాయిగా ఉంటాయి. ఉమ్మడి జిల్లాలలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు. ఎనభై 2 దేశాలు 6,000 కేంద్రాలలో ఉచితంగా రాజయోగ శిక్షణ శిబిరాలు. ప్రజాపిత బ్రహ్మ సేవలు అమోఘం. పోచారం శ్రీనివాస్ రెడ్డి అందరి వాడన్నది రాజకీయ వర్గాలలో జరిగే చర్చ. అందుకే ఆయనను శాసనసభాపతి పదవికి సిఫార్సు చేస్తున్నామని సీఎం కేసీఆర్ వెల్లడించగానే ప్రతిపక్ష పార్టీలు సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. సభలో సీనియర్ ఎమ్మెల్యేగా, సీనియర్ మంత్రిగా విశేష సేవలు అందించిన పోచారానికి అన్ని పార్టీల్లోనూ మిత్రులున్నారు. సంఖ్యాపరంగా టీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ ఉన్నప్పటికీ పంతానికి పోకుండానే కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, ఎంఐఎం లాంటి పార్టీలు సభాపతి పదవికి పోచారం శ్రీనివాస్ రెడ్డికి మద్దతు తెలుపుతూ నిర్ణయం తీసుకున్నాయి. తొలుత సీఎం కేసీఆర్ స్వయంగా పోచారం పేరును సభాపతి పదవికి సిఫారసు చేయగా ఆయా పార్టీల వారంతా సమ్మతం తెలిపారు. దీంతో స్పీకర్ పదవి ఎన్నిక ఏకగ్రీవమైంది. తొలి తెలంగాణ ప్రభుత్వంలో తొలి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన పోచారం ఈ దఫా ప్రభుత్వంలో కీలకమైన పదవి చేపట్టబోతుండడం విశేషం. రెండోసారి అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఆయన రెండో శాసనసభాపతిగా ఏకగ్రీవం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలంగాణ శాసనసభ సభాపతిగా పోచారం శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. స్పీకర్గా పోచారం ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఆనందించదగ విషయమని అన్నారు. స్పీకర్ ఎన్నికలకు ఏకగ్రీవం చేసిన కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలకు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. సభాపతి ఎన్నికను అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఒప్పుకోవడం హర్షణీయమని అన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి అనేక మెట్లు అధిగమిస్తూ 6 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారని తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రిగా పోచారం హయాంలో తెలంగాణలో వ్యవసాయం బాగా అభివృద్ధి చెందిందని, పోచారం ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన రైతు బంధు, రైతు బీమా పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. వ్యవసాయ శాఖ మంత్రిగా పోచారం చేసిన సాయాన్ని నేను మర్చిపోలేనని తెలిపారు. పోచారం వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో మంచి పనులు జరిగాయని, రైతు బంధు పథకాన్ని ఐక్యరాజ్య సమితి కూడా ప్రశంసించిందని తెలిపారు. పోచారం కాలు మోపిన వేళ విశేషం బాగుందని, కాబట్టి వ్యవసాయంలో అద్భుత ఫలితాలు వచ్చాయని సీఎం కేసీఆర్ తెలిపారు. రైతు బంధు పథకం లాంటి పథకాలన్నీ ఆయా రాష్ట్రాలలో అమలు చేస్తున్నారని తెలిపారు. వ్యవసాయ రంగంలో రాష్ట్రం ఇంత అభివృద్ధి సాధించిందంటే ఆ ఘనత వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పోచారం శ్రీనివాస్ రెడ్డిది అని అన్నారు. పోచారం పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించారని, పోచారం శ్రీనివాస్ రెడ్డి 1977లో సింగిల్ విండో చైర్మన్ గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. బాన్స్వాడ ఉప ఎన్నికలలో అఖండమైన మెజారిటీతో గెలుపొందారు. అందుకే పోచారం శ్రీనివాస్ రెడ్డి లక్ష్మీపుత్రుడని మేము పిలుచుకుంటామని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రెండవ శాసనసభకు అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి శుభ సందర్భం చాలా ఉద్విగ్నపూరితంగా ఉంది. వ్యక్తిగతంగా నాకు
చాలా ఆనందంగా సంతోషంగా ఉందని తమకు మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. తమ ఎన్నిక ఏకగ్రీవం కావాలని నేను గౌరవనీయులు మన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సవినయంగా విన్నవించాను. సహృదయంతో వారు ఏకగ్రీవం కావడానికి సహకరించారు. వారికి నా పక్షాన, తమరి పక్షాన, సభ పక్షాన వినయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్న అధ్యక్ష. అదేవిధంగా మన రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ లక్ష్మణ్ గారు, వారిని కూడా నేను కోరడం జరిగింది. వారు కూడా సహృదయంతో అంగీకరించి ఎన్నిక ఏకగ్రీవం కావడానికి సహకరించారు. వారికి కూడా తమ పక్షాన, నా పక్షాన, సభా పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మరొక పార్టీ మజ్లిస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ అసదుద్దీన్ ఓవైసీ గారిని కూడా తమ ఎన్నిక ఏకగ్రీవం చేయాలని చెప్పి నేను కోరడం జరిగింది. వారు కూడా అందుకు సహృదయంతో అంగీకరించారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రధానంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సహృదయంతో మిగతా వారికి ఆదర్శంగా నిలిచి తమరి ఎన్నికను ఏకగ్రీవం కావడానికి దోహదపడినందుకు మరొకసారి ప్రతిపక్ష నాయకులకు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్న అధ్యక్ష. పోషణం వ్యవసాయ యాంత్రీకరణ, అధునాత వ్యవసాయ పద్ధతులు ప్రవేశపెట్టారు. ఇటీవలే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నాతో స్వయంగా చెప్పారు. రైతు బంధు పథకాన్ని కాళియా అనే పేరుతో మా రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నామని నవీన్ పట్నాయక్ తెలిపారని సీఎం కేసీఆర్ అన్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా అక్కడ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారని తెలిపారు. మిగతా చాలా రాష్ట్రాలు ఈ అంశాన్ని పరిశీలిస్తున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. సుదీర్ఘ రాజకీయ జీవితాలలో గొప్ప సేవలు అందించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి రాజకీయ అత్యున్నత స్థానంలో బాధ్యతలు స్వీకరించడం పట్ల పోచారం గ్రామస్తులు సంబరాలు చేసుకున్నారని సీఎం కేసీఆర్ తెలిపారు. అధ్యక్ష, తమరు సింగిల్ విండో చైర్మన్గా ప్యాక్స్ కోఆపరేటివ్ అధ్యక్షులుగా తమరు జీవితాన్ని, రాజకీయ జీవితాన్ని 1977లో ప్రారంభించారు అధ్యక్ష. నేను కూడా సర్పంచ్ అయ్యే భాగ్యం నాకు లభించలేదు అధ్యక్ష. నేను కూడా తమరులాగానే సింగిల్ విండో అంటే అక్కడ కోఆపరేటివ్ చైర్మన్గా పనిచేసి అక్కడి నుంచి నేరుగా శాసనసభ్యుని అయిన అధ్యక్ష. అదే బాటలో తమరు కూడా కోఆపరేటివ్ చైర్మన్గా నేరుగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అధ్యక్ష. 94లో తమరు మొదటిసారిగా శాసనసభకు ఎన్నికయ్యారు. అనేక మెట్లు అధిగమిస్తూ 6 మార్లు తమరు శాసనసభకు ఎన్నిక కావడం జరిగింది. 5 టర్ములు మధ్యలో ఉప ఎన్నిక కలిసి మొత్తం 6 టైమ్స్ శాసనసభకు తమరు ఎన్నుకోబడ్డారు అధ్యక్ష. అనేక పర్యాయాలు మంత్రి పదవులు కూడా, అనేక మంత్రి పదవులు, అనేక పోర్ట్ఫోలియోలు, 1-2 కాదు, పంచాయతీరాజ్ మంత్రిగా, గనుల శాఖ మంత్రిగా తమరు పనిచేయడం జరిగింది అధ్యక్ష. ఇటీవలి కాలం వరకు తమరు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సందర్భం నేను నా జీవితంలో మర్చిపోయినటువంటి అధ్యక్ష. ఎందుకంటే చాలామంది చాలా రాష్ట్రాలలో వ్యవసాయ శాఖ మంత్రులు అయ్యారు అధ్యక్ష. కానీ తమరు కాలు మోపినటువంటి ఆ శుభగడియ వ్యవసాయ శాఖ మంత్రిగా తమరు పనిచేసిన కాలంలో చాలా గొప్ప నిర్ణయాలు జరిగినాయి అధ్యక్ష. రాష్ట్ర రైతాంగానికి రైతు బంధు పథకం కావచ్చు, రైతు బీమా కావచ్చు, వ్యవసాయ యాంత్రీకరణ కావచ్చు, అనేకమైనటువంటి ఇంకా ఇతర కార్యక్రమాలు కావచ్చు, గ్రీన్ హౌస్, పాలీ హౌస్ కల్టివేషన్ ప్రమోట్ చేయడం కావచ్చు, అధునాతన వ్యవసాయ పద్ధతులు ఇంట్రడ్యూస్ చేసే పద్ధతులు కావచ్చు, తమ నాయకత్వంలో చాలా అద్భుతాలు జరిగినాయి. ఈరోజు నిస్సందేహంగా చాలా గర్వంగా తమకు మనవి చేస్తా ఉన్న అధ్యక్ష, తమ ద్వారా గౌరవ సభ్యులకు కూడా మనవి చేస్తా ఉన్నా. తమరు వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించబడ్డ రైతు బంధు పథకం ఐక్యరాజ్య సమితి ప్రశంసలు కూడా అందుకుంది అధ్యక్ష. తెలంగాణ 2వ శాసనసభకు స్పీకర్గా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్క సభ్యునికి హృదయపూర్వక ధన్యవాదాలు. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం చేసేందుకు కృషి చేసిన సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. శాసనసభలో స్పీకర్ మాట్లాడుతూ శాసనసభాపతి పదవి అత్యంత కీలకమని, సభ నిర్వహణలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. విధుల నిర్వహణలో సభాపతిగా న్యాయబద్ధంగా వ్యవహరిస్తాను. సభ్యులందరినీ సహకారంతో సభ కార్యక్రమాలను ఆదర్శవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని అన్నారు.
అసెంబ్లీని ప్రజా సమస్యలు చర్చించే వేదికగా నడుపుకోవడం మనందరి బాధ్యత అని పోచారమన్నారు. ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం సభకు అంతరాయం కలిగించడం గౌరవప్రదం కాదని అన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా సభ నిర్వహించుకున్నామని తెలిపారు. ప్రజలకు న్యాయం చేసే క్రమంలో మీరంతా నాకు సహకరిస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. అందరం కలిసి సభను ఆదర్శ శాసనసభగా తీర్చిదిద్దుకున్నామని తెలిపారు. శాసనసభ గౌరవాన్ని ఎనుమడింపజేసేలా సభ్యులందరూ వ్యవహరిస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రిగా రాష్ట్ర రైతాంగానికి సేవ చేసే అవకాశం కల్పించడమే కాకుండా లక్ష్మీపుత్రుడిగా బిరుదు ఇచ్చిన సీఎం కేసీఆర్ కు పోచారం శ్రీనివాస్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ శాసనసభ సభానాయకులు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, గౌరవ మంత్రివర్గ సభ్యులు, గౌరవ వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులు, గౌరవ శాసనసభ్యులు, మన తెలంగాణ రాష్ట్ర 2వ శాసనసభకు నన్ను సభాధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ 2వ మన శాసనసభకు వివిధ పక్షాల నాయకులను ఒప్పించి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవటానికి పూర్తిగా నన్ను ఆశీర్వదించి సహకరించినటువంటి మన ముఖ్యమంత్రి గారికి వ్యక్తిగతంగా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాను. అదేవిధంగా నన్ను 6 సార్లు బాన్స్వాడ నియోజకవర్గం శాసనసభ్యుడిగా నాకు అవకాశం కలిగించి అనేక పదవులలో నాకు పనిచేసే భాగ్యం కలిగించి ఈనాడు ఈ సభాపతిగా అవకాశం కలిగించినటువంటి నన్ను శాసనసభ్యుడిగా ఎన్నుకొని శాసనసభాపతిగా అవకాశం కలిగేటానికి దోహదపడ్డటువంటి నా నియోజకవర్గ ప్రజలందరికీ, ఓటర్స్ అందరికీ మనస్ఫూర్తిగా నాకు ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాను. ఎందరో మేధావులు, అనుభవజ్ఞులున్న ఈ శాసనసభ యొక్క ఇంతటి మహోన్నత కర్తవ్య నిర్వహణ బాధ్యతను నాకు అప్పగించడం, నా పట్ల మీకున్న గౌరవాభిమానాలను, నమ్మకాన్ని ప్రస్ఫుటంగా చాటి చెప్తా ఉంది. సభాపతిగా నా నిధుల నిర్వహణలో నియమబద్ధంగా, న్యాయసమ్మతంగా వ్యవహరిస్తానని, గ్రామాలలో బస్సులు సమయపాలన సరిగ్గా లేదని స్థాయి సంఘ సమావేశంలో జెడ్పీ చైర్మన్ డి రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీ చైర్మన్ దాపికరాజు ఆధ్వర్యంలో స్థాయి సంఘ గ్రామీణ అభివృద్ధి, విద్య మరియు వైద్య, మహిళా శిశు సంక్షేమ శాఖపై సమావేశంను నిర్వహించారు. ఈ యొక్క సమావేశానికి వివిధ రంగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ముఖ్యంగా గాంధారి, బాన్స్వాడ, ఎల్లారెడ్డి ప్రాంతాలలో బస్సులు సమయపాలన పాటించడం లేదని జెడ్పీటీసీలు జెడ్పీ చైర్మన్ కు విన్నవించుకున్నారు. దీంతో జెడ్పీ చైర్మన్ అధికారులకు సమయపాలన పాటించాలని ఆదేశించారు. అదేవిధంగా గ్రామాలలో మహిళా, శిశు, వికలాంగులు మరియు వయోవృద్ధుల శాఖలు నిర్లక్ష్యం వ్యవహరించవద్దని ఆదేశించారు. ఇంకా విద్య మరియు వైద్యపై వాడివేడిగా చర్చించారు. ప్రభుత్వం మరియు జిల్లా పరిషత్ పాఠశాలతో పాటు కేజీబీపీ పాఠశాలలో విద్యార్థులకు మంచి చదువుతో పాటు మంచి ఆహారాన్ని అందించాలని, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఇప్పుడు వెమ్లవాడ ఆలయం ఉన్నది. ఆలయం షార్ట్ కట్ ఇట్లా పోవాలంటే కామారెడ్డి అంటే దాదాపు 30 కిలోమీటర్లు తిరిగి రావాలంటే ఇట్లా దగ్గర ఉంటుంది వయా దోమకొండ లోపల నుంచి ఒక షెడ్యూల్ నడిపి కనీసం అలా ఇంకోటి మాచారి లక్ష్మణ టెంపుల్ ఉన్నది. దానికి మహారాష్ట్ర నుంచి భక్తులు వస్తారు. వాళ్ళు ఎట్లా రావాలి? మనం 30 కిలోమీటర్లు ఇట్లా తిరిగి వస్తారు. మన ఈయనే ఉంటుంది, ఇట్లా తినలేదు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ సుమనారెడ్డి, జెడ్పీటీసీలు, కో ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.
మైపాల్ రెడ్డి సేవలు ఎనలేనివని నేటి యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మంచి లక్ష్యంతో ముందుకు సాగాలని మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ అన్నారు. ఆర్మూర్ మండలం మామిడిపల్లి చౌరస్తా వద్ద గల మైపాల్ రెడ్డి విగ్రహానికి అన్నపూర్ణమ్మ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సేవాభావంతో అందరినీ కలుపుకుపోతూ ముందుకు సాగిన మహనీయుడు మైపాల్ రెడ్డి అని నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని తెలిపారు. నేను యువతకు ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో తరానికి నేను స్ఫూర్తితో నేను మధ్యాహ్నం చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈయన ఒక ఆదర్శంగా ఆయన చేసేటువంటి పనులు కానీ ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కానీ ఆయన ఏదైనా ఒక అటువంటి మహానాయకుడు స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పేసి వచ్చే తరానికి నేను ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వర్తమాన సమయం దేశ విదేశాలలో 6,000కు పైగా రాజయోగ శిక్షణ కేంద్రాలలో 6 లక్షలకు పైగా బ్రహ్మకుమారులు నిత్యం రాజయోగ ఉచిత శిక్షణ అందిస్తున్నామని బీకే వనజా బెహన్ తెలిపారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకులు ప్రజాపిత బ్రహ్మ భౌతిక దేహాన్ని జనవరి 18న 1969లో వదిలి వెళ్లారు. అప్పటి నుంచి ప్రపంచ శాంతి దినం బ్రహ్మకుమారి సెంటర్లో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిజామాబాద్ నగరంలోని సరస్వతి నగర్లో ఉన్న ప్రజాపిత బ్రహ్మకుమారి సెంటర్లు ఘనంగా నిర్వహించారు. మొదట బీకే వనజ ఆధ్వర్యంలో బ్రహ్మకుమారులు బ్రహ్మ బాబా యొక్క సందేశాన్ని మురళి ద్వారా వినిపించారు. అనంతరం అరగంట పాటు నిశ్శబ్దంగా యోగం చేశారు. తదనంతరం బ్రహ్మ బాబా పరిచయం ఆయన జీవన గాథను వివరించారు. ప్రపంచ శాంతి దినం సందర్భంగా రాజస్థాన్ లో ఉన్న మౌంట్ అబుల్లో నిర్మించిన స్మృతి చిహ్నంకు బ్రహ్మకుమారిలు ఘనంగా నివాళులర్పించారు. कई जन्मों से पुकारा वो तारनहारा संगम युग में पधारा. అనంతరం భోగ్ సమర్పించారు. ఈ సందర్భంగా బీకే వనజాబెహన్ మాట్లాడుతూ ఈ భూలోకంలో మానవులతో పాటు అనేక జీవరాశులు భగవంతుడు నిర్ణయించిన ప్రదేశాలలో తమ జీవనాన్ని సాగిస్తున్నామన్నారు. వీటిలో మానవ జన్మ ఉన్నతమైనది. అందుకే ఆత్మ పరమాత్మల జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని బీకే వనజ సూచించారు. सभी उसे नोट करें और मनन चिंतन करते हुए उसका स्वरूप बनने का अभ्यास करें. గుర్తుందా? 18 రోజుల నుండి ఆల్రెడీ బాబా మాటల్ని వినడం జరుగుతుంది. ఏం చెప్తున్నాడు బాబా? దాంట్లో ఎక్కువగా అవ్యక్తంగా పరిస్థితి స్థితిలో ఉండాలి. అదే అభ్యాసం చేయండి. 18 जनवरी 2019 शुक्रवार का दिन सभी स्थानों पर चक्र के अंदर बहुत चक्र दिखाई पड़े. चक्र का ढंग ऐसा बनाया था उस चक्र से निकलने के 4-5 रास्ते दिखाई पड़े, परंतु निकल ना पाए. सिर्फ ब्रह्मा बाबा का यह दिखाया कि चक्र में चलते चलते पॉइंट पर खड़े हो गए. ఇంకా ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి పరివారము తదితరులు పాల్గొన్నారు. ఇందూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే క్రమంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తనదైన శైలిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సహకారంతో ఆయన ఇప్పటి ముప్పటిగా నిధులు రాబట్టుకునే క్రమంలో సఫలీకృతమయ్యారు. స్వతహాగా ఇంజనీర్ అయిన బిగాల గణేష్ గుప్తా నగర అభివృద్ధికి ప్రత్యేకమైన ప్రణాళికలను రచించారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ఒక విజన్ తో పనులు చేపించారు. తొలిసారిగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా గెలిచిన గతంలో ఎవరు చేయని విధంగా నగర అభివృద్ధిలో తనదైన ముద్ర వేసుకున్నారు. 2014 సాధారణ ఎన్నికలలో జిల్లా వ్యాప్తంగా వీచిన టీఆర్ఎస్ ప్రభంజనం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనూ కనిపించింది. ఇక్కడ ఇంతకు ముందు బీజేపీ విజయం సాధించగా ఈసారి టీఆర్ఎస్ పరమయ్యింది. గణేష్ బిగాల 10,308 ఓట్ల ఆధిక్యంతో సమీప ఎంఐఎం అభ్యర్థిపై గెలుపొందారు. అంతకుముందు ఎన్నికలలో లోక్సభకు పోటీ చేసి ఓడిన గణేష్ గుప్తా ఈ విడత శాసనసభకు పోటీ చేసి మొదటిసారిగా గెలుపొందారు. బిగాల గణేష్ గుప్తాకు 42,148 ఓట్లు, ఎంఐఎం కు 31,840 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి సూర్యనారాయణ ధన్పాల్ కు 28,300
301 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి మహేష్ కుమార్ గౌడ్ కు 25,742 ఓట్లు వచ్చాయి. ఇక్కడ మొదటిసారిగా వైశ్య అభ్యర్థి గెలుపొందారు. అంతకు ముందు అత్యధికంగా 11 మంది బీసీ నేతలు, ప్రధానంగా మున్నూరు కాపు సామాజిక వర్గం వారు ఎన్నికవుతూ వచ్చారు. 2 సార్లు ముస్లింలు, ఒకసారి ఇతరులు ఎన్నికయ్యారు. 2019లోనూ తాహిర్ బిన్ హమ్దాన్ పై బిగల 26,055 ఓట్లతో ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. నిజామాబాద్ అర్బన్ అభివృద్ధిలో ప్రత్యేక ముద్ర వేశారు. రాష్ట్రంలో హరిత విప్లవానికి పోచారం బీజం వేశారని, తెలంగాణ రైతాంగానికి గడిచిన 4.5 ఏళ్లు స్వర్ణయుగాన్ని అందించారని స్పీకర్గా ఎంపికైన పోచారంకు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ అధ్యక్షునిగా ఎన్నికైన పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. స్వయంగా రైతు తెలంగాణ శాసనసభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డితో ఉన్న అనుభవాన్ని పంచుకున్నారు. ముందుగా తెలంగాణ రాష్ట్ర 2వ శాసనసభ సభాపతిగా ఎన్నికైనందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్న అధ్యక్ష. రైతును రాజు చేసే పథకాలు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, అదేవిధంగా రైతు రుణమాఫీ కావచ్చు, గత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వేల కోట్ల రూపాయలు తమరు మంత్రిత్వ శాఖ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో వారి సారథ్యంలో పంపిణీ చేసిన తర్వాత స్వయంగా ఆ రైతే ఈ శాసనసభకు సభాపతిగా రావడం చాలా సంతోషం. ఆర్మూర్ ప్రాంతంలో ఎర్రజొన్న బకాయిల గురించి 2009లో జీవన్ రెడ్డి చేసిన ఉద్యమంలో పోచారం మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. ఆర్మూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కేసీఆర్ తనకు తొలి టికెట్ ప్రకటించిన సమయంలో అవకాశాలు రావు, మంచిగా పనిచేసి గుర్తింపు తీసుకురావాలని పోచారం అప్పుడు సూచించారని జీవన్ రెడ్డి చెప్పారు. 2014లో తొలిసారిగా ఆర్మూర్ ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం ఒక మాస్టర్ గా జిల్లాలోని 4 శాసనసభలకు సూచనలు ఇచ్చారని గుర్తు చేశారు. తాను చేసిన పల్లె నిద్ర కార్యక్రమాలలో పాలు పంచుకొని అభివృద్ధికి సహకరించారని తెలిపారు. వయసులో పెద్దైన పనిలో మాత్రం యువకులతో పోటీ పడతారని, మీ స్పీడును, మీ ఓపికను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్తున్నామని జీవన్ రెడ్డి చెప్పారు. అది మీరు మా నిజామాబాద్ జిల్లా వాస్తవులు కావడం చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. మీరు ఇచ్చిన ఈ సేవలను మేము మర్చిపోలేమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. మీరు ఆయురారోగ్యాలతో ఉండి మళ్ళీ ఈ సభను బ్రహ్మాండంగా నడపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పీకర్ గా ఎన్నిక చేసినందుకు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతూ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ జీవితంలో అత్యున్నత స్థానం సీఎం కేసీఆర్ ఇవ్వడం పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ స్పీకర్ పదవికి న్యాయం చేస్తారని పోచారం శ్రీనివాస్ రెడ్డికి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ 2వ స్పీకర్ గా బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉందని శాసనసభ సమావేశంలో పాల్గొన్న వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. తన కుటుంబంతో ఉన్న అనుబంధంను జ్ఞాపకం చేసుకున్నారు. తన తండ్రి దివంగత వేముల సురేందర్ రెడ్డి గారితో కలిసి పనిచేయడం తమకు రాజకీయ అనుభవాన్ని అందించారని పేర్కొన్నారు. గౌరవనీయులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్ర 2వ శాసనసభకు తమరు ఈరోజు సభాపతిగా ఎన్నికైనందుకు తమకి హృదయపూర్వక శుభాకాంక్షలు అధ్యక్ష. 40 సంవత్సరాల తమరి సుదీర్ఘ రాజకీయ జీవితం, తమరి అనుభవం, మరి దానివల్ల ఆ అనుభవాన్ని రంగరించి మీరు ఈ పదవికి 100% న్యాయం చేస్తారని చెప్పి మాకు సంపూర్ణ విశ్వాసం ఉన్నది. ఎందుకంటే నేను మిమ్మల్ని చిన్నప్పటి నుంచి కూడా చూస్తూనే ఉన్నా అధ్యక్ష. మా కుటుంబానికి మీకు దాదాపు 40 సంవత్సరాల అనుబంధం ఉన్నది. మీరు రాష్ట్రంలో ఎన్నో పదవులు చేపట్టారు. మీరు చేపట్టిన ప్రతి పదవి ద్వారా ప్రజలకు మేలు చేయాలనే మీ తపనని మేము చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే మా తండ్రి స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి గారితో జిల్లా రాజకీయాల్లో వారు మీతో 20 సంవత్సరాలు కలిసి పనిచేశారు. తన చిన్నతనం నుండి 40 సంవత్సరాల రాజకీయం ఉన్న అనుభవాన్ని దగ్గరుండి చూశానని, మీద ఉన్న క్రమశిక్షణ, నిబంధత, పట్టుదలే మిమ్మల్ని ఈ స్థానానికి తీసుకువచ్చిందని చెప్పారు. తమరు బహుశా 1985 ఆ ప్రాంతంలో తమరు డీసీసీబీ చైర్మన్గా ఉన్నప్పుడు
తమరితో పాటు వారు మీ పాలకవర్గ సభ్యుడిగా, అట్లనే 1989లో వారు ఎమ్మెల్యేగా, మీరు ఎంపీగా పోటీ చేసిర్రు. అట్లే మీరు జిల్లా అధ్యక్షుడిగా, తర్వాత వారు జిల్లా అధ్యక్షుడిగా, ఇట్లా మీరు కలిసి పనిచేసిన కుటుంబం. నేను మిమ్మల్ని చిన్నప్పటి నుంచి కూడా చూస్తూనే ఉన్నా. దాని తదనంతరం ప్రత్యక్షంగా నాకు కూడా మీతో కలిసి పనిచేసే అదృష్టం ఒక 7 సంవత్సరాలు, దాదాపు 7 సంవత్సరాలుగా కలిసి పనిచేస్తూ ఉన్నాం. ఇంకొక 5 సంవత్సరాలు కలిసి పనిచేసే అదృష్టం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. జిల్లాలో తొలి శాసనసభలో మొదటిసారిగా ఎంపికైన నాతో పాటు జీవన్ రెడ్డి, బిగాల గణేష్ గుప్తా షకీళ్లకు ఓ మాస్టర్గా పాటలు నేర్పించారని, తెలియని విషయాలను చెప్పి అభివృద్ధికి సహకరించారని పేర్కొన్నారు. గడిచిన శాసనసభలో మీరు మంత్రిగా, మేము శాసనసభ్యులుగా, జిల్లాలో మేము కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులుగా నేను కావచ్చు, జీవన్ రెడ్డి గారు కావచ్చు, గణేష్ గుప్తా గారు కావచ్చు, షకీల్ గారు కావచ్చు, మా నలుగురికి, మా కొత్త మాకేం తెలియదు, మా నలుగురికి మీరు ఒక మాస్టర్లో, ఒక టీచర్లా అన్ని విషయాలు మాకు చెప్తూ మాకు మార్గదర్శకంగా ఉండ్రి. ముఖ్యంగా నాకు రాజకీయంగా కావచ్చు, ఇటు పాలనాపరంగా కావచ్చు, నాకు ఏ డౌట్ వచ్చినా తమకు ఫోన్ చేస్తే చాలు నాకు అన్ని వివరంగా చెప్పేవారు. నా నియోజకవర్గానికి పిలిస్తే మీరు వచ్చి నాకు ఒక ఫాదర్లీ ఫీల్ ఇచ్చి, నాకు ఒక తండ్రిలాగా ఉండి నాకు అన్ని రకాలుగా సహాయం చేశారు మీరు. మరి నిజం కూడా మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి సందర్భంలో మరి మీరు ఈ పదవికి ఎన్నికైనరు, తప్పకుండా మీరు ఈ పదవిలో రాణిస్తారనే సంపూర్ణ విశ్వాసం నాకున్నది. మీ నిండు జీవితం మంచి ఆరోగ్యంతో మీరు ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీస్తూ మరొక్కసారి మీకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ. మరోసారి సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతూ జిల్లా ప్రజల తరపున పోచారం శ్రీనివాస్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పారు. ఇంత అత్యున్నత పదవికి ఎంపిక చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి నా తరఫున, మన నిజామాబాద్ జిల్లా ప్రజల తరఫున కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అట్లానే తమరి ఎన్నిక ఏకగ్రీవం కావటానికి సహకరించినటువంటి అన్ని రాజకీయ పక్షాల నాయకులకు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. బాల్కొండ ఎమ్మెల్యేగా వేముల ప్రశాంత్ రెడ్డి రెండోసారి గెలిచి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. దివంగత టీఆర్ఎస్ నాయకుడు వేముల సురేందర్ రెడ్డి మొదటి సంతానం ప్రశాంత్ రెడ్డి. ఆయన 14 మార్చి 1966లో జన్మించారు. సివిల్ ఇంజనీరింగ్ చదివారు. హైదరాబాద్ లో బిల్డర్ గా సక్సెస్ అయ్యారు. వ్యాపారం చూసుకుంటూనే తండ్రితో కలిసి నియోజకవర్గంలో టీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేశారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 2010లో కేసీఆర్ ఆశీస్సులతో పాల్గొన్న నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించారు. నియోజకవర్గంలో ఉద్యమ కార్యక్రమాలు అన్నిటినీ విజయవంతం చేశారు. ఉద్యమ రథసారథిగా కేసీఆర్ కు పార్టీ కార్యక్రమాలలో చేదోడు వాదోడుగా ఉన్నారు. 2014 ఎన్నికలలో తొలిసారి పోటీ చేసి 38,000 ఓట్ల మెజారిటీతో జిల్లాలోనే అత్యధిక మెజారిటీ సాధించారు. అనంతరం ప్రశాంత్ రెడ్డి పనితీరు, సీఎం తన డ్రీమ్ ప్రాజెక్ట్ మిషన్ భగీరథకు కేబినెట్ హోదాతో వైస్ చైర్మన్ గా నియమించారు. 29 ఏప్రిల్ 2016న ఆయన మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గా ఎమ్మెల్యేగా సీఎం కేసీఆర్, ఎంపీ కవిత సహకారంతో నియోజకవర్గానికి భారీగా నిధులు తెచ్చి అభివృద్ధి పథంలో నడిపారు. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికలలోనూ ఘన విజయం సాధించి 32,000 ఓట్ల మెజారిటీతో మళ్లీ జిల్లాలోనే అత్యధిక మెజారిటీని సాధించారు. ఆర్మూర్ నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేనట్టు రెండోసారి కూడా టీఆర్ఎస్ నుండి పోటీ చేసి ఆశనగారి జీవన్ రెడ్డి గెలుపొంది చరిత్రను తిరగరాశారు. 2014లో రాష్ట్రంలోని తొలి టికెట్ను కేసీఆర్ ఆర్మూర్కు కేటాయించడం విశేషం. ఆది నుంచి కేసీఆర్ కు ఆర్మూర్ అంటే సెంటిమెంట్. 2014లో తొలి టికెట్ను ఆసన్నగారి జీవన్ రెడ్డికి ఇచ్చారు. 13,000 చిలుకు ఓట్లతో మాజీ స్పీకర్ సురేష్ రెడ్డిపై ఆయన ఘన విజయం సాధించారు. మళ్లీ 2018లో ఇదే దూకుడు కొనసాగించారు జీవన్ రెడ్డి. రెండవసారి 29,132 ఓట్ల భారీ ఆధిక్యతతో సమీప కాంగ్రెస్ అభ్యర్థి ఆకుల లలితపై ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆర్మూర్ నియోజకవర్గ రాజకీయ చరిత్రలో రెండోసారి ఎవరూ గెలుపొందిన దాఖలాలు లేవు. జీవన్ రెడ్డి ఈ రికార్డును సొంతం చేసుకున్నారు.
ఆర్మూర్ నియోజకవర్గానికి 15 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 8 సార్లు గెలిచింది. టీడీపీ 3 సార్లు, టీఆర్ఎస్ 3 సార్లు, సోషలిస్టు పార్టీ 1 సారి గెలుపొందింది. ఆర్మూర్ నుంచి సంతోష్ రెడ్డి 4 సార్లు గెలుపొందారు. 2004లో టీఆర్ఎస్ పక్షాన గెలిచి కొంతకాలం మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన అసమ్మతి నేతగా మారి శాసనసభ మండలి ఎన్నికలలో విప్ ఉల్లంఘన కింద అనర్హతకు గురయ్యారు. చిన్న వయసులోనే రాజకీయాలలోకి ప్రవేశించి బోధన్ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం ఆ నియోజకవర్గం నుంచి మరోసారి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి షకీల్ గెలుపొందారు. రాజకీయాలలో ప్రవేశించిన అనంతరం శాసన మండలి ఎన్నికలలోనూ శాసనసభ ఎన్నికలలోనూ పోటీ చేసి ఓటమి చెందినప్పటికీ నిరాశకు గురి కాలేదు. ఓటమిని తట్టుకొని ప్రజల్లోనే ఉంటూ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటూ తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. ఫలితంగా 2014 అసెంబ్లీ ఎన్నికలలో రాజకీయ ఉద్దండుడుగా పేరున్న మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్ ని ఓడించి విజయం సాధించారు. శాసనసభ్యునిగా ఎన్నికైన అనంతరం బోధన్ నియోజకవర్గ అభివృద్ధికి ఆహర్నిశలు కృషి చేస్తూ ప్రజల అభిమానాలను చూరగొన్నారు. టీడీపీలో నాయకుడిగా పేరు తెచ్చుకున్న షకీల్ 2007లో జరిగిన స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుల కోసం జరిగిన ఎన్నికలలో పోటీ చేసి 6 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత 2019 అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే టీఆర్ఎస్ లో చేరి ఆ పార్టీ టికెట్ పై కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డిపై పోటీ చేసి 1277 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ ఎన్నికలలో షకీల్ కు 41,219 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి 42,494 ఓట్లు వచ్చాయి. వరుసగా 2 ఎన్నికలలో ఓడిపోయినప్పటికీ షకీల్ నిరుత్సాహపడక రాజకీయాలలో కొనసాగారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం జరిగిన తొలి ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ ఎన్నికలలో మహమ్మద్ షకీల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్న అప్పటి రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డిని 15,884 ఓట్ల తేడాతో ఓడించారు. తన తండ్రి బిగాల కృష్ణమూర్తితో కలిసి విద్య అభ్యసించి తన కుటుంబానికి సన్నిహితుడుగా ఉన్న సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పీకర్గా ఎన్నిక కావడం పట్ల అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ శాసనసభ స్పీకర్గా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎన్నికైన సందర్భంగా శాసనసభ సమావేశంలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మాట్లాడారు. మొదట శ్రీనివాస్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్పీకర్ గా పోచారంలో నియమించినందుకు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ శాసనసభ అధ్యక్షునిగా మీరు ఎన్నుకోబడేందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ తన తండ్రి బిగాల కృష్ణమూర్తితో కలిసి విద్య అభ్యసించిన నాటి నుండి పోచారం శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులతో అభినవ సంబంధం ఉందని అన్నారు. తన చిన్ననాటి నుండి చూస్తున్న పోచారం శ్రీనివాస్ రెడ్డిలో ఎంత ఎదిగినా ఒదిగినట్లు ఉంటారని, అలాగే ఉండాలని చెప్పేవారని తెలిపారు. అధ్యక్ష, మనకున్నటువంటి అనుబంధాన్ని ఒకసారి గుర్తు చేస్తూ, మీరు మా నాన్నగారు కలిసి చదువుకున్నారు కాబట్టి నేను రాజకీయాలకు రాకముందు కూడా కాకాని ప్రేమగా నేను పిలుచుకుంటూ మా కుటుంబంలో జరిగినటువంటి అన్ని శుభకార్యాలకు మీరు కూడా అక్కడికి రావడం, మరి నిజామాబాద్ నగర ఎమ్మెల్యేగా నేను ఎన్నుకోబడ్డ తర్వాత ప్రతి కార్యక్రమాన్ని ఒక జిల్లా కేంద్రంలో ఉంటుంది కాబట్టి మీరు దానికి జిల్లా మంత్రిగా మీరు రావడం ఒక గొప్ప విషయం. ఏంటంటే ఇంతకుముందు అందరు చెప్పినట్టుగా ఎవరైనా ప్రశ్న అడిగితే ఒక విద్యార్థిగా నోట్ చేసుకుంటూ, ఒక గురువుగా సమాధానం ఇస్తూ, అర్థమయ్యే విధంగా అర్థమయ్యే వరకు సమాధానం ఇస్తూ ఒక గొప్ప పేరు తెచ్చుకున్నది మీరు అధ్యక్ష. ఎప్పుడు ఫోన్ చేసినా తక్షణమే స్పందించి తనకు సూచనలు ఇచ్చే పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పీకర్ పదవికి తగిన న్యాయం చేస్తారని మరోసారి పోచారంకు బిగాల గణేష్ గుప్తా శుభాకాంక్షలు తెలిపారు. మళ్ళీ మేమందరం కూడా మొదటిసారి ఎమ్మెల్యేలు అయినాం కాబట్టి మాకు ఒక గురువుగా మీరు ఏది అడిగినా కూడా, మీలో ఒక గొప్ప విషయం ఏంటంటే ఎవరికి అడిగినా కూడా నిజామాబాద్లో ఎన్ని ఎకరాలు ఉంటుందని, ఎంతమంది రైతు బంధులో ఉన్నారంటే 50,000 పైచిలుకనో 60,000 పైచిలుకనో సమాధానం వస్తుంది. కానీ మీ దగ్గర మాత్రం 52,635 ఎకరాలు, 70,433 రైతులు అనే సమాధానం వచ్చింది తప్ప ఎప్పుడు కూడా రాలే.
అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో అన్ని పార్టీలలో కూడా సుదీర్ఘకాలంగా పనిచేసినటువంటి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి అనుభవం మీకు తప్ప మరొకరికి లేదు. ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో చాలామందిని కూడా మీరు పేర్లు పెట్టే పరిస్థితి, పిలిచి పరిస్థితి, ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఎవరెవరికి ఏం కావాలని చెప్పేసి అది మీకు తెలుసు అధ్యక్ష. మరి అదేవిధంగా ఏ కార్యక్రమానికి మీరు నిజామాబాద్ నగరానికి వచ్చినా అది చాలా చాలా నచ్చింది. కొన్ని వందల సార్లు మేము వివిధ సందర్భాల్లో చెప్పినాం. ఎవరైనా ఒక హోదా వస్తే పక్క వాళ్ళని మర్చిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది, పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. నేను మీ కొడుకు లాంటివాడిని, మీ క్లాస్మేట్ మీద చదువుకున్నటువంటి మా నాన్నగారు మీ కొడుకు లాంటివాడిని. కానీ మీరు గౌరవించి 2 రోజుల ముందు గణేష్ ఈ కార్యక్రమం ఉంది గుర్తుంది కదా, ఒకరోజు ముందు నేను వస్తున్నాను, హైదరాబాద్ నుంచి బయలుదేరితే నేను కారులో ఎక్కాను, హైదరాబాద్ నుంచి బయలుదేరాను, రామాయణపేటకు వచ్చాను, కామారెడ్డికి వచ్చాను, నిజామాబాద్లో ఎంటర్ అయ్యాను, R&B గెస్ట్ హౌస్కి వచ్చాను. ఇంత గొప్పగా మీరు మంత్రి పదవిలో ఉన్నా కూడా మాకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ స్వయంగా మీరే మాట్లాడుతూ అన్ని కార్యక్రమాలకు మాకు దగ్గరుండి నడిపించి మాకు చాలా అనుభవాన్ని ఇచ్చారు. మరి ఇంతే హుందాతనంతో మీరు ఈ అసెంబ్లీని కూడా నడిపిస్తారనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మరోసారి మీకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి రాష్ట్రానికి ఎనలేని సేవలు చేశారని పార్టీ జిల్లా అధ్యక్షుడు బాగారెడ్డి తెలిపారు. నగరంలోని స్వర్గీయ ఎన్టీఆర్ 23వ వర్ధంతి సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి పార్టీ కార్యకర్తలు రక్తదానం చేశారు. అలాగే నగరంలోని దుబ్బా ప్రాంతంలో అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బాగారెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి రాష్ట్రానికి ఎనలేని సేవలు చేశారని అన్నారు. తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్ బ్రతికే ఉన్నారని కొనియాడారు. మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారి 23వ వర్ధంతి జరుపుకుంటా ఉన్నాము. మరి అయితే ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ శూన్యత ఏర్పడిన రోజు, మరి దీనికి ఎవరు మరి ఈ రాష్ట్రాన్ని కాపాడేవాడు లేడా అన్న ఒక రోజు ఆ రోజు పార్టీని ఏర్పాటు చేసి 9 నెలలని పార్టీని అధికారం తీసుకొచ్చి మరి అయితే ఈ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి చరిత్ర సృష్టించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తారాచంద్ రాష్ట్ర కార్యదర్శి, బాలకిషన్ పట్టణ అధ్యక్షుడు గోపాల్ నగేష్, రాజమల్లు జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, రవి, కిషన్ రెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జీటీపీఎల్ వార్తలో చిన్న విరామం. వాస్తవాలను వక్రీకరించకుండా, మిమ్మల్ని ప్రలోభపెట్టకుండా సత్యం యొక్క సమాచారాన్ని మీకు అందించడమే మా ఉద్దేశ్యం. ట్రాయ్ నిబంధనల ప్రకారం పే ఛానల్స్ వారు వారి బొకే రేట్లను మీకు వివరిస్తున్నారు. దాని వలన మీలో అసహనం, గందరగోళం, అభద్రతాభావం కలుగుతున్నాయి. అందుకే మీకు కేబుల్ టీవీ నెలవారీ చందాపై వివరణ ఇస్తున్నాం. సహృదయంతో అవగాహన చేసుకుంటారని ఆశిస్తున్నాం. సుమారుగా ఎటువంటి పే ఛానల్స్ లేకుండా 100 వరకు ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ కు మీరు మీ కేబుల్ ఆపరేటర్కు చెల్లించవలసింది సుమారు 130 రూపాయలుగా ట్రాయ్ నిర్ణయించింది. దీన్ని బేసిక్ టారిఫ్ గా ట్రాయ్ నిర్ణయించింది. ఈ బేసిక్ ఛానల్స్ తో పాటుగా ఈటీవీ, మా టీవీ, జీటీవీ, జెమినీ టీవీ వంటి తెలుగు ఛానల్స్ ను ఒక్కొక్కటిగా తీసుకుంటే అన్ని ట్యాక్సులతో కలిపి సుమారు 240 రూపాయలు చెల్లించవలసి వస్తుంది. ఇలా కాకుండా ఆయా తెలుగు ఛానల్స్ బొకేలు, ఉదాహరణకు మా టీవీ, మా మ్యూజిక్, మా సినిమా లాంటివి మరికొన్ని కలిపి బొకేగా అనుకుంటే మీరు కనుక మా టీవీ, జెమినీ టీవీ, జీటీవీ, ఈటీవీలు బొకేలుగా తీసుకుంటే మీరు చెల్లించాల్సిన మొత్తం ట్యాక్సులతో కలిపి సుమారు 287 రూపాయలుగా ఉంటుంది. అంతేకాకుండా మీకు నచ్చిన హిందీ ఛానల్స్, స్పోర్ట్స్ ఛానల్స్, కిడ్స్ ఛానల్స్, ఎడ్యుకేషనల్ ఛానల్స్ ఇలా ఏది ఎంచుకున్నా ఆయా ఛానల్స్ విడిగా లేదా బొకేగా తీసుకున్నా ఛానల్స్ వారు నిర్దేశించిన టారిఫ్ రేట్లను మీరు చెల్లించాలి. గతంలో నెల మొత్తం టీవీ ఛానల్స్ ను వీక్షించిన తరువాత మీ కేబుల్ ఆపరేటర్కు డబ్బు చెల్లించేవారు. ట్రాయ్ కొత్త నిబంధనల ప్రకారం రాబో నెలకు సంబంధించి మీరు ఏ ఛానల్స్ బొకేలు కావాలని కోరుకుంటున్నారో ఆ విషయాన్ని ముందుగా మీ కేబుల్ టీవీ ఆపరేటర్కు తెలియపరిచి ముందుగా డబ్బు చెల్లించాలి.
మీరు సెలెక్ట్ చేసుకున్న ఛానల్స్ కి సంబంధించి ఆయా ఛానల్స్ వారు నిర్ణయించిన రేట్లు మరియు బేసిక్ టారిఫ్ కలిపి ముందుగా డబ్బు చెల్లించవలసి ఉంటుంది. గత 25 సంవత్సరాలుగా కేబుల్ ఆపరేటర్ మీ నేస్తం. వినోదాన్ని అందించడంలో, విలువైన కేబుల్ టీవీ సేవలు మీకు ఇవ్వడంలో 25 సంవత్సరాల అనుబంధం. మీకు ఉన్న మరిన్ని సందేహాల నివృత్తి కొరకు 08812245000 నెంబర్కి కాల్ చేసి గాని లేదా మీ కేబుల్ ఆపరేటర్ మిత్రుణ్ణి స్వయంగా లేదా ఫోన్ ద్వారా గాని సంప్రదించి గాని మీ ప్యాకేజీను లేదా సబ్స్క్రిప్షన్ను ముందుగా మీరే నిర్ణయించుకోగలరు. ఎంపిక మీది, ఆనందమూ మీదే. వెల్కమ్ బ్యాక్. నిజామాబాద్ రూరల్లో బాజిరెడ్డి గోవర్ధన్ రెండోసారి గులాబీ జెండాను ఎగరవేసి చరిత్రను సృష్టించారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో పీసీసీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్పై 26,547 మెజారిటీతో ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించగా, ఇటీవల ఎన్నికల్లో సమీప కాంగ్రెస్ అభ్యర్థి భూపతిరెడ్డిపై 29,855 ఓట్ల మెజారిటీ సాధించారు. ముందుగా ఆర్మూర్, బాన్స్వాడ, నిజామాబాద్ రూరల్లో 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి మాస్ నాయకుడిగా గుర్తింపు పొందారు. 1981లో చీమన్పల్లి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తొలి రాజకీయ ప్రస్థానానికి నాంది పలికారు. అనంతర కాలంలో భీమ్గల్లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసి సిరికొండ మండల అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తర్వాత సిరికొండ సింగిల్ విండో చైర్మన్ గా, ఏపీఎస్ఎఫ్సి డైరెక్టర్ గా ఎన్నికయ్యారు. 1994లో ఆర్మూర్ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. 1999లో సైతం మరోసారి ఆర్మూర్ ఎమ్మెల్యేగా, బాన్స్వాడ ఎమ్మెల్యేగా గెలిచాడు. 33 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం గల వ్యక్తి బాజిరెడ్డి గోవర్ధన్. ఈ క్రమంలోనే కేసీఆర్ ఆశీర్వాదంతో 2014లో సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా గెలిచి తిరుగులేని నాయకునిగా పేరు గడించారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగిన అసలు సిసనల రైతు బిడ్డ పోచారం శ్రీనివాస్ రెడ్డి. ప్రాథమిక వ్యవసాయ చైర్మన్ నుండి రాష్ట్ర శాసనసభ చైర్మన్ గా ఎన్నికైన రాజకీయ నేపథ్యంపై జీటీపీఎల్ స్పెషల్ రిపోర్ట్. బాన్స్వాడ మండలం పోచారం గ్రామంలో పరిగె పాపమ్మ, పరిగె రాజురెడ్డి దంపతులకు జన్మనిచ్చిన పోచారం శ్రీనివాస్ రెడ్డి పుట్టుకతోని రైతు బిడ్డ. కష్టపడి బ్యాచులర్ ఆఫ్ ఇంజనీర్ పూర్తి చేసిన ఆయన ఇటు వ్యవసాయ పనులు చేసుకుంటూనే చదువును కొనసాగించారు. తన ఇంజనీర్ చదువు పూర్తయిన అనంతరం కాలంలో తన స్వగ్రామంలోని కుటుంబ వ్యవసాయ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగించారు. కొద్ది కాలానికి దేశాయిపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా ఎన్నిక కావడంతో రాజకీయ రంగ ప్రవేశం మొదలైంది. చిన్న పదవితో షురూ చేసిన రాజకీయ ప్రస్థానం అప్రతిహతంగా 4.5 దశాబ్దాల నుంచి కొనసాగుతుండడం విశేషం. ఓటమి గెలుపునకు సమాన దూరంలో చూసే పోచారం శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినా ఓడినా ప్రజా జీవితాన్ని వదలలేదు. మధ్యలో ఎమ్మెల్యేగా ఓటమి చెందినప్పటికీ ప్రజల కష్టాలు తీర్చేందుకు రోడ్డెక్కి ధర్నాలు చేసిన వారే. అలా ప్రజల కోసం కష్టపడుతూ ప్రజల కన్నీళ్లు తొడవడంలో ఎప్పుడూ ముందే ఉంటారు. తన నియోజకవర్గంలో నిత్యం కలియ తిరిగే పోచారం శ్రీనివాసరెడ్డి ఏకంగా ప్రతి గ్రామంలో 10ల సంఖ్యలో పేరు పెట్టి పిలుస్తారంటే అతిశయోక్తి కాదు. తన అపార జ్ఞాపక శక్తితో అందరినీ ఆశ్చర్యకితులను చేస్తుంటారు. ప్రజలు కోరిన పనులను పూర్తి చేయటం, వాళ్ళ అవసరాలను గుర్తించడంలో తనదైన ప్రతిభను చాటుతారు. రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని తెలంగాణ రాష్ట్ర కిసాన్ కేర్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ నగరం కాంగ్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు కేశ్ వేణు మాట్లాడుతూ, జిల్లా పర్యటనకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కిసాన్ ఖేత్ విభాగం చైర్మన్ అన్వేష్ రెడ్డిని కేశ్ వేణు సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను కేశ్ వేణు వివరించారు. ఒక మంచి వ్యక్తిగా, అలాగే రైతాంగం పట్ల, వారి సమస్యల పట్ల ఉన్న అవగాహనతో చురుగ్గా ఉంటూ రైతులకు మంచి సలహాలు ఇస్తూ ఈరోజు రాష్ట్ర కిసాన్ కేర్ అధ్యక్షుడిగా ఆయన నియామకం జరిగినందుకు నేను గౌరవ పిసిసి గారికి, రాహుల్ గాంధీ గారికి అనంతరం అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైకల్యాలను రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు క్యాడర్ సిద్ధం కావాలని సూచించారు. ఈ నెల 29వ తేదీన హైదరాబాద్ లో రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహిస్తున్నామని, ఇందులో అనేక అంశాలపై చర్చ జరుగుతుందని, వ్యవసాయ రంగానికి చెందిన అంశాలపై ప్రధాన చర్చ ఉంటుందని అన్నారు. అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
గ్రామ స్థాయిలలో ఒక పంచాయతీ లెవెల్లో ఒక విచారణ చేపట్టి దాన్ని పరిగణలో తీసుకొని ఎవరి భూమి వాళ్లకు సవరణ చేసి పాస్బుక్లు ఇవ్వాలని చేసి డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇది ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల పైకి బాగానే చెప్తా ఉన్నారు, పైన బాగానే చెప్తా ఉన్నారు రికార్డు సరిగేయాలని చెప్పేసి, ఇక్కడ గ్రామస్థాయికి పోయేసరికి ఏ గ్రామంలో చూసినా విభజన డబ్బులు గురించి ప్రయత్నం చేస్తున్నారు, రికార్డు సరి చేయడం లేదు. అసలు వాస్తవంగా ఇది పహానీలో రాసినప్పుడు ప్రతి సంవత్సరం అప్డేట్ చేస్తున్న క్రమంలో పేరు తప్పిదాలు చేసినంత కూడా అధికారుల వల్ల జరిగింది కానీ రైతుల వల్ల కాదు. ఇంకా ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ నూతన సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికై బాధ్యతలు స్వీకరించిన మాజీ మంత్రి బాన్స్వాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్ స్థానానికి పోచారం నామినేషన్ ఒకటే దాఖలాలు కావడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు. హైదరాబాద్లోని తెలంగాణ శాసనసభ స్పీకర్ గా ఏకగ్రీవంగా పోచారంను ఎన్నుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈటెల రాజేందర్, అహ్మద్ బలాలా తదితరులు పోచారంను స్పీకర్ వరకు తోడుకొని వెళ్లగా పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రొటెం స్పీకర్ నుండి బాధ్యతలు స్వీకరించారు. స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ శాసన సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. సభ గౌరవాన్ని పెంపొందించడానికి అందరం కలిసి పనిచేయాలని తెలిపారు. బాన్స్వాడలో పోచారం శ్రీనివాస్ రెడ్డి తాజా ఎన్నికలతో కలుపుకుంటే మొత్తం 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 7 సార్లు పోటీ చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అందరికన్నా సీనియర్ రాజకీయ నాయకుడిగా పోచారం శ్రీనివాస్ రెడ్డి నిలిచారు. 1976లో రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1977లో దేశాయిపేట సింగిల్ విండో చైర్మన్ గా ఎన్నికయ్యారు. 1987లో డీసీసీబీ చైర్మన్ గా ఎన్నికయ్యారు. 1994లో తొలిసారి బాన్స్వాడ నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. 1999లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది భూగర్భ గనులు, జలవనరుల శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు. 2004లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. 2009లో టీడీపీ అభ్యర్థిగా మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. 2011లో తెలంగాణ ఉద్యమంలో ఆయన తన పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2014లో మరోసారి టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించి సీఎం కేసీఆర్ తొలి కేబినెట్ లో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లోనూ బాన్స్వాడ నుంచి 6వసారి ఎమ్మెల్యేగా గెలిచి ఆయన రికార్డును నెలకొల్పారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యక్తిగత వివరాలు ఇలా ఉన్నాయి. ఆయన పూర్తి పేరు పరిగి శ్రీనివాస్ రెడ్డి. ఆయన ఇంటి పేరు పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఆయన భార్య పేరు పరిగి పుష్పమ్మ. తల్లిదండ్రుల పేరు పరిగ రాజిరెడ్డి, పరిగి పాపమ్మ. ఆయన విద్యాభ్యాసం BA. స్వగృహం పోచారం బాన్స్వాడ మండలంలో. ఆయన పుట్టిన తేదీ 10/2/1949లో జన్మించారు. ఆయనకు సంతానంగా రవీందర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, కూతురు అరుణ ఉన్నారు. ఇష్టమైన ఆహారం పప్పుచారు. ఇష్టమైన నాయకుడు కేసీఆర్. ఆయనకు నచ్చిన హీరో NTR. ఆయనకు నచ్చిన సిద్ధాంతం మాటకు కట్టుబడి ఉండడం, క్రమశిక్షణగా మెలగడం. రాజకీయ అరంగేట్రం చేశారు. 1977లో దేశాయిపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. 1980లో బాన్స్వాడ సమితికి ప్రెసిడెంట్ గా పోటీ చేసి ఓటమి పడ్డారు. 1984లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1987లో నిజామాబాద్ DCCB చైర్మన్ గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. 1988లో టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పదవి స్వీకరించారు. 1989లో టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేసి అప్పటి అభ్యర్థి బాలాగౌడ్ చేతిలో ఓటమిని ఎదుర్కొన్నారు. ఆయన 1992లో టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. 1994లో బాన్స్వాడ నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1998లో బాన్స్వాడ ఎమ్మెల్యేగా ఉన్న పోచారంకు గృహ నిర్మాణ శాఖ మంత్రి పదవి దక్కింది. 1999లో భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా రెండోసారి గెలుపొందారు. ఆయన 1999లో భూగర్భ గనుల శాఖ మంత్రిగా విధులు నిర్వహించారు. 2000 సంవత్సరంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన 2002లో మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2004లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2005 నుండి 2007 వరకు జిల్లా టీడీపీ కన్వీనర్ గా నియమించబడ్డారు. 2009లో స్వాతంత్రిక ఎన్నికలలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2011లో
తెలంగాణ ఉద్యమ ఉధృత దృష్ట్యా టీడీపీ వంక వైఖరికి నిరసనగా పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2011లో ఏప్రిల్ 27న టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా నియమింపబడ్డారు. 2011లో ఉప ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో స్వరాష్ట్రంలో ఎమ్మెల్యేగా గెలిచి కేసీఆర్ కేబినెట్ తొలి వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2018లో ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభాపతి వంటి అత్యున్నత పదవిని అలంకరించారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పరిపాలనా భవన్లో వివిధ కార్యాలయాలను రిజిస్ట్రార్ ఆచార్య బలరాములు శుక్రవారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరిపాలన భవనంలో గల యూజీసీ సెల్, ఎన్ఎస్ఎస్ కార్యాలయం, పిఐఓ కార్యాలయం, పీజీ పరీక్షల కాన్ఫిడెన్షియల్ విభాగం, అడ్మిషన్స్ కార్యాలయం, పిఆర్ఓ కార్యాలయం, ఏఏఓ కార్యాలయం, ఎక్సెట్ విభాగం, పబ్లికేషన్ సెల్, అకాడమిక్ ఆడిట్ విభాగం, ఎస్టాబ్లిష్ సెక్షన్, అకౌంట్ సెక్షన్, భవన నిర్మాణం విభాగం, ఇంజనీర్ సెక్షన్, యూజీ పరీక్షల కాన్ఫిడెన్షియల్ విభాగం మరియు పరీక్షల నియంత్రణ కార్యాలయం వంటివి రిజిస్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి ఆయా విభాగాల్లో రిజిస్టర్లను పరిశీలించారు. తెలంగాణ విశ్వవిద్యాలయానికి చెందిన విక్కునూరులోని దక్షిణ ప్రాంగణంలో సోషల్ వర్క్ విభాగాధిపతిగా అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీ బి అంజయ్య నియామకం పొందారు. తెలంగాణ విశ్వవిద్యాలయానికి చెందిన విక్కునూరులోని దక్షిణ ప్రాంగణంలో సోషల్ వర్క్ విభాగంలో బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ గా అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీ బి వీరభద్రం నియామకం పొందారు. నామినేషన్ల చివరి రోజు సాయంత్రం 5 గంటలలోపు నామినేషన్ల ప్రక్రియ పూర్తవుతుందని ఎన్నికల ప్రత్యేక పరిశీలన అధికారి గోపాల్ కృష్ణ అన్నారు. నామినేషన్ల సెంటర్లను ఆయన పరిశీలించారు. డెచ్పల్లి మండలంలో చురుకుగా కొనసాగుతున్న గ్రామ పంచాయతీ నామినేషన్లు బారోలు తీరిన అభ్యర్థులు, పోలీసుల గట్టి బందోబస్తు నామినేషన్ల సెంటర్లను ప్రత్యేక అధికారి గోపాల్ కృష్ణ పరిశీలించారు. పోటీ చేస్తున్న అభ్యర్థుల నుండి నామినేషన్లను స్వీకరిస్తున్నారు. బాజా భజంత్రులతో ఉత్సాహంగా అభ్యర్థులు భారీ ర్యాలీలతో నామినేషన్ల కేంద్రాలకు ఆనందోత్సాహంతో వస్తున్నారు. డెచ్పల్లి మండలంలో మొత్తం 34 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో కొత్తగా 10 గిరిజన తాండాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయి. మరో 4 గ్రామ పంచాయతీలు సాధారణ కేటగిరీలో ఏర్పడ్డాయి. మొత్తం డెచ్పల్లి గ్రామ పంచాయతీ ఓటర్ల సంఖ్య 41,702 మంది. ఇందులో పురుషులు 19,422 మంది ఉండగా మహిళలు 22,280 మంది ఉన్నారు. 306 పోలింగ్ బూతులు, 306 వార్డు సంఖ్యలు ఉన్నాయి. 6 జోన్లుగా ఎన్నికల అధికారులు విభజించిన 900 మంది ఎన్నికల సిబ్బంది మరియు స్టేజ్ 1, స్టేజ్ 2 అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. డెచ్పల్లి, నడిపల్లి, అమృతపూర్, సుద్దపల్లి, గుంటూరు గ్రామాలకు అధిక సంఖ్యలో నామినేషన్లు వేశారు. ఏదైతే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయో దాంట్లో భాగంగా ఇప్పుడు నామినేషన్ల ప్రక్రియ ఈరోజు చివరి రోజు. ఈరోజే చాలామంది నామినేషన్ వేయడానికి రావడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని స్క్రూటినీ సెంటర్స్ కూడాను నామినేషన్ కేంద్రాల్లో అదనంగా ఏర్పాటు చేసి ఎవరికి కూడాను మేము కాదనకుండా అందరినీ కూడా మొదలే స్క్రూటినీ చేస్తూ లోపలికి పంపడం జరుగుతుంది. అన్ని ఏర్పాట్లను కూడా చేస్తున్నాము. సాయంత్రం వరకు ఎంతమంది నామినేషన్లు వేసే వాళ్ళు ఉన్నా అంతమందితో కూడాను ఖచ్చితంగా నామినేషన్ స్వీకరించబడతాయి. ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మరియు మన మండలంలో మొత్తం 306 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మొత్తం 34 గ్రామ పంచాయతీలకు గాను 306 కేంద్రాలను ఏర్పాటు చేశాము. కొన్ని చోట్ల యునానిమస్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చరిత్ర పుస్తకాలలో తమకంటూ పేజీలను లిఖించారు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు. యూపీఐ సర్కార్ను ఒప్పించి ఎన్నో త్యాగాలు, మరెన్నో పోరాటాలతో 2014 జూన్ 2 నాడు 6 శతాబ్దాల స్వరాష్ట్ర కళను సాకారం చేశారు. సీఎం అడుగుజాడల్లోనే నడుస్తూ నూతన శాసనపతిగా పోచారం శ్రీనివాస్ రెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానంలో నిలబెట్టడంతో పాటుగా తనకంటూ గుర్తింపును తెచ్చుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి మంత్రివర్గంలో సీనియర్ మంత్రిగా పోచారం శ్రీనివాస్ రెడ్డి తనదైన శైలిలో రాణించారు. నిత్యం ప్రజలలో ఉండేందుకు ప్రాధాన్యతను ఇచ్చే పోచారం ఉమ్మడి జిల్లాల్లోని ఎమ్మెల్యేలతో ఎప్పటికప్పుడు సమన్వయ సమావేశాలు నిర్వహించుకుంటూ వారిలోనూ ఉత్సాహం నింపారు. మొన్న మధ్య మంత్రి పోచారంకి మోకాలి శస్త్రచికిత్స జరిగింది. అనంతరం ఇలా కోలుకున్నారో లేదో అసెంబ్లీ రద్దు తర్వాత ఎన్నికల ప్రచారంలో రాకెట్ వేగంతో దూసుకుపోయారు. గత ప్రభుత్వాలలో అసెంబ్లీ రద్దుకు మునుపు తన కాళ్లకు ఆపరేషన్ జరిగితే బెడ్ మీద ఉంటూనే రైతు బంధు, రైతు బీమా పథకాలపై
ఉన్నత స్థాయి సమీక్షలు చేయడం ఆయనకే చెల్లింది. దావఖానా వేదికగా టెలికాన్ఫరెన్స్లు, సమీక్షలు సమావేశం నిర్వహించడం అప్పట్లో అందరినీ ఆకట్టుకుంది. గత ఏడాది అక్టోబర్ 3వ తేదీ నాడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల ప్రజల ఆశీర్వాద సభలో పోచారం శ్రీనివాస్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ బిరుదును అందించారు. మొన్నటి వరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పోచారం చేసిన మంచి పనులు, ఆయన శ్రమను గుర్తిస్తూ ఎన్నికల సభలలో అనేక మార్లు పొగిడారు. నికాసైన రైతు బిడ్డనే పోచారం శ్రీనివాస్ రెడ్డి అంటూ కేసీఆర్ తన ప్రసంగంలో అనేక మార్లు ప్రసంగించారు. రైతు బంధు, రైతు బీమా వంటి అద్భుతమైన పథకాల అమలులో క్రియాశీలకంగా వ్యవహరించిన పోచారంను లక్ష్మీపుత్రుడిగా కేసీఆర్ అన్నారు. రైతు బిడ్డగా పంటలకు నీళ్లు లేక రైతులు విలవిలాడుతుంటే తనతో కొట్లాడి నిజాం సాగర్ నీళ్లను విడుదల చేయించుకున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అనేక మార్లు ప్రజలకు వివరించారు. నేటి తిరువ పనుల రద్దు, ఎర్రజొన్న రైతులకు బకాయిల చెల్లింపు, రైతు బంధు చెక్కుల పంపిణీ, రైతు బీమా వంటి పథకాలన్నీ పోచారం మంత్రిగా ఉన్నప్పుడే అమల్లోకి రావడం జిల్లాకు గర్వకారణం అంటూ గుర్తు చేశారు. ఇలా లక్ష్మీపుత్రుడిగా నామకరణం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలా అనేక మార్లు పోచారం చేసిన సేవలను గుర్తు చేశారు. లక్షలాది మంది ముందే లక్ష్మీపుత్రుడు అంటూ కొనియాడారు. వ్యవసాయం గురించి చెప్పే ముందు పోచారం సీనన్న గురించి చెప్పాలి. పోచారం శ్రీనివాసరెడ్డి గారికి ఆయన పేరు పోచారం శ్రీనివాసరెడ్డి, కానీ కేసీఆర్ పెట్టిన పేరు లక్ష్మీపుత్రుడు. నిజామాబాద్ జిల్లాలోనే లక్ష్మీపుత్రుడు ఉన్నందుకు మీరందరూ గర్వపడాలని మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే చాలా ప్రభుత్వాలు వచ్చినాయి, చాలామంది ముఖ్యమంత్రులు అయినారు, వ్యవసాయ శాఖ కూడా చాలామంది మంత్రులు అయినారు. పోచారం శ్రీనివాసరెడ్డి గారు నికార్సైన రైతు బిడ్డ, నిండు హృదయంతో రైతుల కోసం పోరాటపడే బిడ్డ. ఆయన వ్యవసాయ శాఖ పగ్గం తీసుకున్న నాటి నుంచి ఈ ఇండియాలో ఎక్కడ కూడా జరగనటువంటి అద్భుతాలు రైతుల కోసం జరుగుతూ ఉన్నాయి. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. 17,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. ఆర్మూరు బాల్కొండ ప్రాంతంలోని ఎర్రజొన్న రైతులకు 10 కోట్ల రూపాయలు గత ప్రభుత్వాలు లాఠీ చార్జీలు చేస్తే, దెబ్బలు కొడితే టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం వచ్చిన 2 నెలల్లోనే ఆ 10 కోట్ల రూపాయలు ఇచ్చి ఎర్రజొన్న రైతులను ఆదుకున్న విషయం మీకు తెలుసు. 24 గంటలు రైతులకు ఫ్రీ కరెంట్ ఇచ్చే రాష్ట్రం ఏదైనా ఉంది ఇండియాలో అంటే అదొక తెలంగాణ రాష్ట్రం మాత్రమే అని నేను గర్వంగా మనవి చేస్తా ఉన్నాను. ఉమ్మడి జిల్లాలను మరోసారి శాసన సభాపతి పదవి భరించింది. నాడు సురేష్ రెడ్డి, నేడు పోచారం శ్రీనివాస్ రెడ్డికి అవకాశం లభించింది. నిఖత్సైన రైతు బిడ్డ పోచారంకి దక్కిన అరుదైన గౌరవంపై స్పెషల్ ఫోకస్. 70 ఏళ్ల వయసులోనూ యువకులతో పోటీ పడే మనస్తత్వం. తన నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా ఇట్టే వాలిపోయేవారు. ప్రజల కష్టాలను, కన్నీళ్లను తుడిచేందుకు రాత్రింపవలు కష్టపడే తత్వం. వారంలో సగం రోజుల పాటు బాన్స్వాడ నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉండేలా కార్యాచరణ. ఎన్ని పదవులు అలంకరించినా జిల్లాకు వచ్చేసరికి అందరి నోట సీనన్నగా పిలిపించుకునే నైజం పోచారం శ్రీనివాస్ రెడ్డి సొంతం. 4.5 దశాబ్దాల రాజకీయ అనుభవంతో రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన పోచారానికి అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వ కీలకమైన వ్యవసాయ శాఖకు మంత్రిగా పనిచేసిన ఆయనకు 2వ దఫా సర్కారులో శాసనసభాపతిగా ఎన్నికయ్యారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఈ పదవి చేపట్టిన 2వ వ్యక్తిగా, తెలంగాణ 2వ ప్రభుత్వంలోనూ 2వ స్పీకర్ గా చరిత్రకెక్కనున్నారు. విండో చైర్మన్ పదవి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన పోచారం శ్రీనివాస్ రెడ్డి అసలు పేరు పరిగే శ్రీనివాస్ రెడ్డి. పోచారం అనేది గ్రామ పేరు కాగా అది ఇంటి పేరుగా మారిపోయింది. తనతో పాటు తన కుమారుల సైతం పోచారమే ఇంటి పేరుగా కొనసాగుతుంది. మాక్లూరు మండలంలోని ఆమ్రోద్ గ్రామంలో చివరి రోజు నామినేషన్లో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థి సింగరిలింగం భారీ ర్యాలీతో తరలి వెళ్లి నామినేషన్లు వేశారు. ఈ సందర్భంగా సింగరిలింగం మాట్లాడుతూ గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్న ఆశయంతో సర్పంచ్ పదవికి నామినేషన్ వేయడం జరిగిందని అన్నారు. గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తూ అందరికీ అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నేను ఇంజనీరింగ్ చదువుకున్న నేను రాజకీయాలలోకి అరంగేటం రాజకీయాలలోకి రావడం జరిగింది. నేను ఏదైతే కలలు కన్నటువంటి నా విలేజ్ని ఏ విధంగా అయితే మోడల్ విలేజ్గా తీర్చిదిద్దాలనుకుంటున్నానో ఆ విధంగా నాకు అవకాశం ఇస్తే 5 సంవత్సరాలలో ఈ నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణలో మోడల్ విలేజ్గా తయారు చేస్తాను. ఆర్మూర్ మండలంలోని సుర్బిరియల్ గ్రామంలో సవితా గణేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ బ్యాట్ గుర్తుకు ఓటు వేయాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా సవితా గణేష్లు మాట్లాడుతూ గ్రామంలో ఎన్నో సమస్యలున్నాయి,
గ్రామ ప్రజలు ఆశీర్వదించి ప్యాడ్ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అలాగే గ్రామంలో నెలకొన్న సమస్యలు, సీసీ రోడ్లు, డ్రైనేజీ సమస్యలు పరిష్కరిస్తామని పేర్కొన్నారు. అభివృద్ధి చేసి వారిని గుర్తించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. గుర్తు వచ్చేసి బ్యాట్ గుర్తు. మేము గ్రామంలో పూట చేయదలుచుకున్నట్టు ఏంటంటే యువతకు ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వదలుచుకున్నాము. మొట్టమొదటిగా గ్రామంలో పూట డ్రైనేజ్ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉన్నది. డ్రైనేజ్ వ్యవస్థను దాన్ని మంచిగా చేయిస్తామని చెప్తాము. చేయించి సరైన నాయకుడు గ్రామాన్ని ఫస్ట్ అభివృద్ధి చెందాలంటే రాజకీయకు అతీతంగా గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తిని ఎన్నుకోవాలి. నేను అందరికీ కళలో అందరికీ నోట్లో నాలుకలాగా అందరి లోపల నేను ఉన్నాను. కోటగిరి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సలీం మరియు కోటగిరి గ్రామ అధ్యక్షుడు పీరయ్యపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి సాయిలు మాట్లాడుతూ గత కొంతకాలంగా ఎండి సలీం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడై ఉండి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నాడని, పార్టీ పట్ల అశ్రద్ధ వహిస్తుండటంతో, అంతేకాకుండా గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసి ఎవరికి చెప్పకుండా నామినేషన్ ను వాపసు తీసుకోవడం జరిగిందని తెలిపారు. అందుకే ఎండి సలీం ను కాంగ్రెస్ పార్టీ నుండి తీసివేస్తూ ఏకగ్రీవ తీర్మానం చేస్తున్నామని తెలిపారు. తీర్మాన పత్రాన్ని జిల్లా అధ్యక్షుడు తాహిర్ బిన్ హమ్దాన్ కి అందిస్తామని తెలియజేశారు. క్యాండిడేట్ గా నిలబడి సపోర్ట్ చేయాలని చెప్పడం జరిగింది. దానికి మా కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఒప్పుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మేము ఏదైతే ఉన్నదో ఆ ఇద్దట్లో కిరాయిని విటా చేపేయడం జరిగింది. దాంట్లో కొద్ది 5 నిమిషాల ముందు సలీం గారు 2 రోజుల నుంచే ఒక నాటకీయంగా టిఆర్ఎస్ తోని కుమ్మక్కై వారితో కుమ్మక్కై అమ్ముడు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి క్యాండిడేట్ ని ఆయన 5 నిమిషాల ముందు విత్డ్రా చేయించుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో గంగాధర్, అహ్మద్, సాయిలు నాయకులు తదితరులు పాల్గొన్నారు. కోటగిరి మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కోటగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ పార్టీ మండల అధ్యక్షులు నాగులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ప్రజల మనస్సులో చిరస్థాయిగా ఉంటారని, వారి అడుగుజాడలు నడిచి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలపై నిరంతరం శ్రమిస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ గెలిచే విధంగా పని చేస్తామని అన్నారు. ఎప్పటి వరకు అయితే సూర్యచంద్రులు ఈ భూమి మీద ఉంటారో అప్పటి వరకు ఎన్టీ రామారావు గారి పేరు స్థిరస్థాయిగా ఈ భూమి మీద నిలబడుతుందని మేమందరం ఆశిస్తూ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఇప్పటి వరకు పార్టీ కొరకు ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ బలోపేతం మేము కృషి చేస్తున్నాము. రాబో కాలం కూడా మేమందరం కలిపి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పార్టీని గట్టిగా పనిచేసి పార్టీ. ఈ కార్యక్రమంలో జయరాం, దత్తు, శంకర్, సాయిలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా రజక ఐక్యవేదిక ఆధ్వర్యంలో క్యాలెండర్ను ఆవిష్కరించామని రజక ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు మానస గణేష్ అన్నారు. నగరంలోని ఆర్ఎంబి వసతి గృహంలో రజక ఐక్యవేదిక ఆధ్వర్యంలో 2019 నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రజక ఐక్యవేదిక నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మానస గణేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా రజక ఐక్యవేదిక క్యాలెండర్ను ఆవిష్కరించామని తెలిపారు. ఈ ఒక్క ఆవిష్కరణకు 22 మండలాల అధ్యక్ష కార్యదర్శులు హాజరయ్యారని తెలిపారు. రేపటి నుండి మండల అధ్యక్షులు తమ మండలాలలో క్యాలెండర్లను ఆవిష్కరించుకోవాలని కోరారు. ఈరోజు నిజామాబాద్ జిల్లా రజక ఐక్యవేదిక ఆధ్వర్యంలో కాలమానిని క్యాలెండర్ ఆవిష్కరణను నిజామాబాద్ పట్టణంలోని జడ్పీ గెస్ట్ హౌస్లో నిర్వహించుకోవడం జరుగుతున్నది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా రజక ఐక్యవేదిక ఆధ్వర్యంలో కాలమాని ఆవిష్కరణ చేసుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి మా జిల్లా కమిటీ అందరూ కూడా, అలాగే మండలాల 22 మండలాల అధ్యక్ష కార్యదర్శులు కూడా హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి స్థాయిలో కోశాధికారి శంకర్, పట్టణ అధ్యక్షుడు నాని, శ్రీనివాస్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం 100 కోట్లు ఖర్చు పెట్టి స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ నిజామాబాద్ పేరు మీద ప్రభుత్వ ప్రజల ఆరోగ్యం కాపాడడానికి ఖర్చు చేస్తున్నామని అంటున్నారు. కానీ నాగరం డంపింగ్ యార్డ్పై ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం సరైంది కాదని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఓమయ్య అన్నారు.
నిజామాబాద్ నగర శివారులో గల నాగరం కాలనీలో నివసిస్తున్న 80-50-300 క్వార్టర్ బీడీ వర్కర్స్ కాలనీ ప్రజలు గత 15 రోజులుగా డంపింగ్ యార్డ్ ను తొలగించాలని చేస్తున్న ధర్నా శిబిరానికి సిపిఐ ఏఐటీసీ బృందం సందర్శించి కాలనీల ప్రజలకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఓమయ్య మాట్లాడుతూ ప్రభుత్వం 100 కోట్లు ఖర్చు పెట్టి స్వచ్ఛ తెలంగాణ స్వచ్ఛ నిజామాబాద్ పేరు మీద ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కాపాడడానికి ఖర్చు చేస్తున్నామని చెబుతున్నా నాగర ప్రాంత పేద ప్రజలు డంపింగ్ యార్డ్ ను ఎత్తివేసి తమ ప్రాణాలను కాపాడాలని అటు ప్రభుత్వాన్ని ఇటు అధికారులను కోరుతున్నా పట్టించుకోకపోవడం అన్యాయమని అన్నారు. నాగర ప్రజల ఆరోగ్యాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. దీనివల్ల ఈ ప్రాంతంలో నివసించేటటువంటి 80 క్వార్టర్స్ 50 క్వార్టర్స్ 300 క్వార్టర్స్ బీడీ వర్కర్స్ కాలనీ ఈ కాలనీలో ఉండేటటువంటి వేలాది మంది ప్రజలు ఈ చెత్త ద్వారా ఈ వ్యర్థాల ద్వారా అనారోగ్యాల బారిన పడతా ఉన్నారు. అనేక జబ్బులు ఇక్కడ ఉండేటటువంటి ప్రజలకు వస్తూ ఉన్నాయి. కాబట్టి దాదాపు 17 రోజులుగా ఇక్కడ ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఆందోళన చేస్తూ ఉంటే ఇప్పటికి కూడా మున్సిపల్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వం స్పందించకపోవడం ఇది దారుణం. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించాలా. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏఐటీసీ జిల్లా కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. ప్రజలు తనకు అవకాశం కల్పిస్తే వేల్పూర్ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని వేల్పూర్ మండల కేంద్రంలో సర్పంచ్ అభ్యర్థి మామిడి జ్యోతి నరేష్ ప్రచార కార్యక్రమంలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్పంచ్ గా తనను గెలిపించిన వెంటనే గ్రామంలో ప్రధానంగా ఉన్న మురుగు కాలువలు డ్రైనేజీల సమస్యలను నిర్మూలిస్తానని తెలిపారు. ప్రత్యేకంగా పారిశుద్ధ్యంపై దృష్టి పెడతానని అన్నారు. గ్రామంలో అన్ని కాలనీలలో వీధి దీపాలను ఏర్పాటు చేసి గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. గ్రామాన్ని అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని తెలిపారు. ఉంగరం గుర్తుకు ఓటు వేసి వేల్పూర్ సర్పంచ్ గా తనను ఆశీర్వదించి సర్పంచ్ గా గెలిపించాలని మామిడి జ్యోతి నరేష్ గ్రామస్తులను కోరుతూ ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేశారు. సౌకర్యాలు కల్పించడం కానీ అవన్నీ వాళ్ళు గుర్తు చేస్తున్నారు. గుర్తు చేసి తప్పకుండా ఓటేసి గెలిపిస్తామనే నమ్మకాన్ని వాళ్ళు చెప్పడం వల్ల ఆ నమ్మకంతో మేము రేపు గెలుస్తాము, గెలిచి రేపు మన వేల్పూర్ గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామనే నమ్మకాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే రేపు గెలిచిన తర్వాత కూడా మేము ప్రజల మధ్యన ఉండాలనుకుంటున్నాం. ప్రజలలో ఉండి ప్రజల కోసం మేము ప్రజాసేవ చేసుకునే అవకాశం మాకు ఆ భగవంతుడు ఈసారి ఇచ్చినట్టుగా మేము కోరుకుంటున్నాం. ఆర్మూర్ మండలంలోని ఫతేపూర్ గ్రామాలలో టీఆర్ఎస్ అభ్యర్థి కొత్తపల్లి లక్ష్మి ఇంటింటికి తిరుగుతూ తన కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఆర్మూర్ మండలంలోని ఫతేపూర్ గ్రామంలో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి కొత్తపల్లి లక్ష్మి ఇంటింటికి తిరుగుతూ తన కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సహకారంతో తెరాస బలపరిచిన అభ్యర్థిగా పోటీలోకి రావడం జరిగిందని గ్రామస్తులందరూ భారీ మెజారిటీతో తనని గెలిపించాలని కోరారు. గ్రామ సమస్యలపై దృష్టి సారిస్తానని ఏదేమైనా ఎమ్మెల్యేతో మాట్లాడి సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు ఒక్కసారి తనకు అవకాశం కల్పించాలని కోరారు. ఇస్తా అని నా విషయంలో జీవనన్న బలపరిచిన వ్యక్తిని అక్కయ్యలుగా నేను ఒక్కదాన్నే ఫస్ట్ నుంచి 2 సార్లు ఫస్ట్ సర్పంచ్ గా ఓడిపోయినా 15 సంవత్సరాలు అవుతుందన్న ఓడిపోయినా ఎంపీటీసీగా ఓడిపోయినా ఇప్పుడు అందరూ కలిసి గ్రామస్తుల తరపున అందరి తరపున నేను ఏకమై అందరిని అందించడానికి నేను గెలిచి మీ అందరికి ఒక సేవకురాలు లెక్క నేను పనిచేస్తానని. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామంలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు ఉచితంగా గాలికుంటు నివారణ టీకాలను వేశారు. ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామంలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు ఉచితంగా గాలికుంటు నివారణ టీకాలు వేశారు. ఈ సందర్భంగా పశు వైద్య అధికారి డాక్టర్ శైలజ మాట్లాడుతూ మండలంలోని గ్రామాలలో ఉన్న పశువులన్నిటికీ ఈ నెల 5వ తేదీ నుండి గాలికుంటు నివారణ టీకాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. 20వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని, ఎటువంటి అనుమానాలు లేకుండా పెంపకదారులు ఈ టీకాలు ఇప్పించవచ్చని, దీనివల్ల పాలు తగ్గడం లాంటివి కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏవి ఉండవని తెలిపారు. గ్రామ ప్రజలకు కానీ వేరే గ్రామ ప్రజలకు కానీ విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే అన్ని పశువులకు మీరు టీకాలు ఇప్పించుకోవాలి, ఏ అపోహలు లేకుండా ఇప్పించుకోవాలని కోరుతున్నాము. పాలు తగ్గడం కానీ ఏమైనా సూలు పోవడం కానీ అట్లాంటివి ఏం జరగదు అనే మేము మళ్ళీ ప్రతిసారి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రభాకర్, సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నవీపేటకు చెందిన ఏటీఎస్ శ్రీనివాస్ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో పాటు ఎంతో మంది బీద విద్యార్థులకు ఉచితంగా కంప్యూటర్ శిక్షణ అందించారని టీఆర్ఎస్ నాయకులు రామకిషన్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ పథకాలకు ఆకర్షితులై పార్టీలో భారీగా చేరుతున్నారని ఆయన తెలిపారు.
రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలలో భాగంగా నవీపేట మండలంలో 3వ విడతలో భాగంగా ఈ నెల 30వ తేదీన 3వ విడత ఓటింగ్ నిర్వహిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని మండలాలకు చెందిన వివిధ ప్రముఖులందరూ టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారు. అందులో భాగంగానే మండలానికి చెందిన ప్రముఖులందరూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంపీ కవిత క్యాంప్ ఆఫీసులలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రామకృష్ణరావు, భవంతి, దేవిదాస్ నాయకుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. నవీపేట మండలానికి చెందిన ఏపీఎస్ కంప్యూటర్ సంస్థల అధినేత శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మోస్టర్ సాయిరెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గోపాల్, సామాజిక కార్యకర్త టెంట్ హౌస్ మల్లేష్, మాజీ వార్డు మెంబర్ మోస్తక్ తదితరులతో పాటు మహిళలు నాయకుల ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకొని టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రామకృష్ణరావు మాట్లాడుతూ నవీపేటకు చెందిన ఏటీఎస్ శ్రీనివాస్ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో పాటు ఎంతో మంది బీద విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ అందించారని తెలిపారు. కన్న ఊరికి సేవ చేయాలనే మంచి ఉద్దేశంతో రాజకీయాలలోకి రావాలనే ఆలోచన రావడంతో రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల పట్ల ప్రజలందరూ ఆకర్షితులై ఎంతో నమ్మకంతో రెండోసారి అధికారంలోకి తీసుకురావడంతో తామంతా కూడా ప్రజల పక్షాన ఉంటూ సీఎం కేసీఆర్ చేస్తున్నటువంటి బంగారు తెలంగాణ కార్యక్రమంలో తమ వంతు పాత్ర పోషించాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వస్తున్నామని నవీపేట సర్పంచ్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఏటీఎం శ్రీనివాస్ ని ఏకగ్రీవంగా నిర్ణయించామని పార్టీ కార్యకర్తలు, నాయకులతో పాటు నవీపేట మండల ప్రజలందరూ తెలిపారు. ముఖ్యంగా మరి వారందరికీ మనము ప్రజల మనుషులం కాబట్టి ప్రజలకు అనుకూలంగా ఉండాలా, ప్రజలకు ఏది కోరితే అది మన వారికి ఎలవేళ వారికి అందుబాటులో ఉండే ప్రయత్నం చేయాలి. కాబట్టి అప్పుడే ప్రభుత్వం కానీ మన గ్రామానికి కానీ సర్పంచులకు కానీ మా నాయకులకు కానీ పేరొస్తుంది. కాబట్టి ఈ రోజున శ్రీను, ఏటీఎస్ శ్రీను అంటే మన నిజామాబాద్లో గొప్ప వ్యాపారవేత్త. మరి అటువంటి వ్యాపారవేత్త కూడా ఈ రోజున నవీపేటకి వచ్చిన పుట్టిన ఊరు. నేను కూడా అక్కడ నా వంతు కృషి చేస్తా. కేసీఆర్ గారు మరి పూర్తిగా అంకుటి దీక్షతో ఉన్నారు కాబట్టి నా వంతు కృషి. ఇప్పుడు డబ్బులు కావు నాకు, ప్రజల సంక్షేమము, ప్రజల అభివృద్ధి ముఖ్యమైన ఉద్దేశంతో ఈ రోజు పార్టీలో రావడానికి సిద్ధమైన కాబట్టి వారికి అందరికీ శుభాకాంక్షలు. భీమ్గల్ మండలం ప్రధాన రహదారిపై పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారు సరైన ధృవపత్రాలు, హెల్మెట్ లేని వారికి జరిమానా విధించినట్లు ఏఎస్ఐ భీమయ్య తెలిపారు. భీమ్గల్ మండలం బడా భీమ్గల్ ప్రధాన రహదారిపై పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. ఇందులో భాగంగా ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారికి సరైన ధృవపత్రాలు మరియు హెల్మెట్ ధరించని వారికి జరిమానా విధించారు. అంతేకాకుండా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందువలన వాహనాల్లో మద్యం గాని ఇతర వస్తువులు గాని తీసుకెళ్లే వారిని అదుపులో తీసుకుంటున్నామని ఎస్ఐ శ్రీధర్ రెడ్డి, ఏఎస్ఐ భీమయ్య తెలిపారు. వాహనాల తనిఖీలు సుమారు 20, ద్విచక్ర వాహనాలు 6, ఆటోలు 3, 4-wheel కార్లు వాహనాలు తనిఖీ నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. వీటిలో కొన్ని వాహనాలకు సరైన పత్రాలు లేని కారణంగా 5,600 రూపాయలు జరిమానా విధించినట్లు ఏఎస్ఐ భీమయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ పాల్గొన్నారు. ఓటర్లు పలు విషయాలపై చేసే ఫిర్యాదులను నమోదు చేయడానికి ఫిర్యాదు కేంద్రాలలో అన్ని సదుపాయాలు సమకూర్చినట్టు జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు తెలిపారు. శుక్రవారం ఢిల్లీ నుండి భారత ఎన్నికల కమిషన్ కార్యదర్శి కుషాల్ జిల్లాల కలెక్టర్లతో 1950 టోల్ ఫ్రీ ఫిర్యాదులకు ఏర్పాటు చేసిన జిల్లా కాంటాక్ట్ కేంద్రంలో సదుపాయాలపై మాట్లాడారు. ఇంతకు ముందు వరకు 1950 టోల్ ఫ్రీకి ఫోన్ చేస్తే అది ఎన్నికల కమిషన్ కు వెళ్లి అక్కడి నుండి సంబంధిత జిల్లాలకు వెళ్లేదన్నారు. ప్రస్తుతం చేస్తున్న ఏర్పాట్ల వల్ల 1950కి ఫోన్ చేస్తే నేరుగా జిల్లా కాంటాక్ట్ కేంద్రానికి వెళ్తుందని, తర్వాత వెంటనే ఫిర్యాదు రిజిస్టర్ చేయబడి సంబంధిత అధికారికి పంపడం జరుగుతుందని అన్నారు. ఈ వీసీలో ఆర్డీఓ అంజయ్య, హైదరాబాద్ నుండి సీఈఓ డాక్టర్ రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ శాఖ కొనసాగుతున్న నియామకాలను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, అభ్యర్థులు ఎవరు కూడా దళారులను నమ్మి మోసపోవద్దని విద్యుత్ శాఖ అధికారులు సూచించారు. నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాలకు చెందిన జూనియర్ లైన్మెన్ పోస్టుల భర్తీ కోసం గతంలో రాత పరీక్షలు నిర్వహించారు. ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ నియామకంలో పారదర్శకతగా ఎంపిక చేసేందుకు అధికారులు రాత పరీక్షలలో ఉత్తీర్ణులైన అర్హత సాధించిన వారిని, కరెంట్ పోల్ ఎక్కే సామర్థ్యం కలిగిన వారికి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ నిర్వహించారు. గతంలోని కిల్లా చౌరస్తా వద్ద ఉన్న ఎన్పీడీసీఎల్ ఎస్ఈ కార్యాలయం ఆవరణలో ప్రత్యేకంగా పరీక్షల కోసం ఏర్పాటు చేశారు. ముందుగా సర్టిఫికేట్లను పరిశీలించిన తర్వాత అభ్యర్థులు ఎంత సమయంలో విద్యుత్ పోల్ ఎక్కి దిగుతారో అనేది పూర్తిగా వీడియో చిత్రీకరణ చేసి ఈ ఎంపిక నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ మొత్తం 497 పోస్టులకు 497 మంది అభ్యర్థులు వచ్చారని, ఇందులో పోల్ ఎక్కే సామర్థ్యం ఉన్నవారిని ఎంపిక చేశామని చెప్పారు. ఈ నెల 18వ తేదీ నుంచి ఈ రోజు నుండి ఈ యొక్క జేఎల్ఎం రిక్రూట్మెంట్ ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలోను 497 మంది అభ్యర్థులను ఈ యొక్క ఎంపిక విధానం ద్వారా వారిని ఎంపిక చేయడం జరుగుతుంది. వారికి ఇంతకుముందు వ్రాత పరీక్ష నిర్వహించడం జరిగింది. మరియు డిపార్ట్మెంట్లో వాళ్ళు వివిధ స్థాయిలలో పనిచేయడం జరుగుతుంది. వాటి ఆధారంగా, వారి మార్కుల ఆధారంగా తర్వాత ఈ యొక్క పోలు ఎక్కే సామర్థ్యాన్ని బట్టి వారి అర్హతను నిర్ణయించడం జరుగుతుంది. అర్హులైన అభ్యర్థులను పారదర్శకంగా నియామకం చేయడం జరుగుతుంది. అభ్యర్థులు ఎలాంటి మధ్యవర్తులను కానీ దళారులను కానీ సంప్రదించవద్దని ఎన్పీటీసీలు కోరుతా ఉన్నది. మండలాల వార్తలు చూద్దాం. కొత్తగా ఇందల్వాయి మండలం ఏర్పాటు తర్వాత గ్రామాల విభజన జరిగింది. ఇందల్వాయి మండలానికి చెందిన తిర్మన్పల్లి, గంగారం తాండా గిరిజన గ్రామాలు ఏర్పాటు చేశారు. కానీ అధికారులు గ్రామాల రెవెన్యూ సరిహద్దులు సరిచేయకపోవడంతో ఇందల్వాయి గ్రామస్తులు మరియు తిర్మన్పల్లి గ్రామస్తులు కొత్తగా ఏర్పాటు చేసిన గిరిజన గ్రామాలకు చెందిన గంగారం తాండా గ్రామ పంచాయతీ విషయంలో ప్రజలు తరచూ గొడవలు జరుగుతున్నాయి. రెవెన్యూ హద్దులు చూపాలని ఎన్నిసార్లు జిల్లా కలెక్టర్ మరియు రెవెన్యూ అధికారులు ప్రజా ప్రతినిధులను కలిసిన సమస్య పరిష్కారం కాలేదు. ఇంతలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. ఇదే తరుణంగా తిర్మన్పల్లి, గంగారం తాండా గ్రామస్తులు తమ గ్రామాల సమస్య పరిష్కారం అయ్యే వరకు ఎన్నికలలో ఎవరు నామినేషన్ వేయకుండా గ్రామస్తులు వంటవార్పు గ్రామ పంచాయతీ ముందే చేసుకుని నిరసన తెలిపారు. ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు అధికారులు వెంటనే రెవెన్యూ శివారు సరిహద్దులు చూపాలని, లేకుంటే ఎన్నికలను జరపబోమని నిర్ణయించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఒక్కరు కూడా నామినేషన్ లేనందున ఎన్నికల అధికారులు వెనుదిరిగారు. ఈ రోజు ఇందల్వాయి మండలంలోని తిరుమలపల్లి గ్రామ ప్రజలందరం ఈ ఎన్నికలు బహిష్కరించడం జరిగినది. ఎందుకంటే మా గ్రామానికి చాలా సమస్యలు జరుగుతున్నాయి. ఒక బైఫర్కేషన్ కానీ, మరి ఇందల్వాయి నుండి తిరుమలపల్లి వేరైనప్పుడు కూడా మాకు అన్యాయం జరిగింది. మరియు ఈ రోజు కూడా గంగారాం తండా తిరుమలపల్లి గ్రామాన్ని వేరు చేస్తూ కూడా అన్యాయాలు జరిగినాయి. మేము కలెక్టర్ ఆఫీస్ కానీ మరియు ఎమ్మెల్యే గారి దగ్గర కానీ ఎవరి దగ్గరికి వెళ్ళినా న్యాయం జరగలేదు అని ఈ రోజు మేము ఈ ఎన్నికలను బహిష్కరించినాము. ఈ నెల 21 నుండి 24 వరకు బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో జరిగే జాతీయ స్థాయి అండర్-14 బాల బాలికల కబడ్డీ టోర్నీకి తెలంగాణ రాష్ట్ర కబడ్డీ క్రీడాకారులు బయలుదేరారు. ఆర్మూర్ పట్టణంలోని జావేద్ బాయ్ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్రీడాకారులకు ప్రియదర్శిని బీఈడీ కాలేజ్ వారు క్రీడా దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ పాట్నాలో నిర్వహించే కబడ్డీ టోర్నీలో తెలంగాణ జట్టు విజయం సాధించి తెలంగాణకు పేరు తీసుకురావాలని క్రీడాకారులను కోరారు. అలాగే క్రీడాకారులకు క్రీడా దుస్తులు అందజేసిన ప్రియదర్శిని కాలేజ్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. క్రీడాకారులు కబడ్డీ ఆటలో క్రీడా నైపుణ్యం ప్రదర్శించాలని క్రీడాకారులకు తెలిపారు. ఈ రోజు రేపు ఉదయం మోహన్ దాస్ గారి నాయకత్వంలో బీహార్ రాష్ట్రం పాట్నాకు టీం బయలుదేరుతుంది. దానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ టోర్నమెంట్కి వెళ్తున్న క్రీడాకారులకు డ్రెస్లను స్పాన్సర్ చేసినటువంటి గడిల శ్రీరాములు గారు మరియు పండిత్ ప్రేమ్ గారు, ప్రియదర్శిని బీఈడీ కాలేజ్ ప్రియదర్శిని ఆర్మూర్ గారు, రాజు గారికి మరి మా నిజామాబాద్ కబడ్డీ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పీఈటీలు, పీడీలు గంగాధర్, మోహన్ దాస్, కౌన్సిలర్ పండిత్ ప్రేమ్, ప్రియదర్శిని కాలేజ్ కరెస్పాండెంట్ రాజు, నాయకులు గంగామోహన్, చక్రి తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ మండలంలోని గోల్గోపుల గ్రామంలో హరితాహారం పనులు ఊపందుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బృహత్తరంగా చేపట్టిన హరితాహారంలో భాగంగా రాష్ట్రమంతా పచ్చగా ఉండాలని, పచ్చదనంతో ప్రతి గ్రామం పచ్చగా హరితమయం కావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా గోన్గోపుల గ్రామంలో ఉపాధి కూలీలతో పనులు త్వరగా పూర్తి కావాలని పనులు ముమ్మరం చేశారు. దీనిలో భాగంగా కూలీలు ఎర్రమట్టిని జాలీలతో శుద్ధి చేసి కవళ్లలో నింపి విత్తనాలు వేస్తున్నారు.
వచ్చే వర్షాకాలంలో కన్నా ముందుగా మొక్కలు నాటాలని పనులు ముమ్మరం చేశారు. ఇంటింటా చెట్టు ఊరూరా పచ్చదనం అనే నినాదంతో సాగుతున్న హరితాహార కార్యక్రమం చురుగ్గా పని సాగిస్తున్న ఉపాధి కూలీలు 100 రోజుల్లో పని పూర్తి కావాలని వేగం పెంచారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ నర్సయ్య, నరేష్, లింబాద్రి ఉపాధి కూలీలు పాల్గొన్నారు. మాక్లూర్ మండలంలోని గొట్టుముక్కల సెంటర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో వెంకటపూర్ గ్రామానికి చెందిన దాదన్న గారి కావ్య, గొట్టుముక్కల గ్రామానికి చెందిన శ్రీకాంత్ మరియు ఆంబర్ గ్రామ పంచాయతీ కార్యాలయం, మదన్పల్లి గ్రామానికి చెందిన గోబూర్ ఒడ్డెన్ గ్రామానికి చెందిన గీత సర్పంచ్ స్థానాలకు నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎంపీ కవిత సహకారంతో గ్రామాలను మరింత అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులో ఉంటామని భరోసా ఇచ్చారు. వెంకటాపూరు రాంపూరు గ్రామ పంచాయతీగా నూతన మహిళగా సర్పంచ్కు పోటీ చేస్తున్న గ్రామ ప్రజలందరి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చెందడానికి జీవన్ రెడ్డి, కవితక్క వారి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పరుస్తానని వేల్పూర్ మండలంలోని వాడి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో కంటి వెలుగు శిబిరాన్ని మండల వైద్యాధికారి వెంకటరమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ వాడి గ్రామ ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఉచితంగా కళ్ళ అద్దాలను అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు. వేల్పూర్ గ్రామాభివృద్ధికి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో దశాల వారీగా నిధులు తీసుకువచ్చి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని టీఆర్ఎస్ పార్టీ గ్రామ సర్పంచ్ అభ్యర్థి లక్ష్మీమోహన్ అన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీమోహన్ మాట్లాడుతూ వేల్పూర్ గ్రామ సర్పంచ్ గా గ్రామ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. గ్రామానికి వచ్చిన నిధులతో గ్రామాన్ని సుందరీకరంగా చేయడమే తన లక్ష్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రాములు, మైనార్టీ నాయకులు ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఎలిటి మోహన్ గారు చాలా చురుగ్గా పాల్గొన్నారు. అందుకే మేము అందరం కూడా ఈ జనరల్ లేడీలో ఎలిటి మోహన్ గారి సతీమణిని ఎలిటి లక్ష్మి గారిని బలపరచడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా బలపరచడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో అధికారం ఉన్నది టీఆర్ఎస్ పార్టీ, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. కాబట్టి మొన్ననే మా గ్రామంలో కోట్లాది రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేయడం జరిగింది ఎమ్మెల్యే సహకారంతో. మరియు ముఖ్యంగా ఈ గ్రామంలో ఉన్న ప్రతి గల్లీలో కూడా సీసీ రోడ్లు కానీ మురికి కాలువలు కానీ నిర్మించడం జరిగింది. కోటగిరి మండల కేంద్రంలో జోరుగా సాగుతున్న సర్పంచ్ ఎన్నికల ప్రచారం తెరాస పార్టీ అభ్యర్థిగా పత్తి లక్ష్మణ్ కోటగిరిలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గ్రామంలోని ప్రధాన సమస్యలు మురికి కాల్వలు, రోడ్లు, మురుగుదొడ్ల సమస్యలు ఉన్నాయని ప్రజలు నా దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. గ్రామంలో ఎటువంటి సమస్యలు లేకుండా ప్రతినిత్యం ప్రజల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఉంగరం గుర్తుకు తమ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో నన్ను గెలిపించాలని కోరారు. ఆయన వెంట తెరాస గ్రామ అధ్యక్షుడు సిద్ధు, అనిల్, అరుణ్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, సాయిలు తదితరులు పాల్గొన్నారు. నేను పత్తి లక్ష్మణ్ టీఆర్ఎస్ అభ్యర్థిగా కోటగిరి సర్పంచ్ గా బరిలో ఉన్నాను. కోటగిరి గ్రామంలో ప్రతి గల్లీలో ప్రతి వీధిలో ఎలాంటి సమస్యలున్నా ఆ సమస్యలన్నింటినీ తీరుస్తూ గ్రామానికి అభివృద్ధి చేస్తానని కోరుకుంటూ నాకు కోటగిరి గ్రామ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించి భారీ మెజార్టీతో నన్ను గెలిపిస్తారని కోరుకుంటూ నా యొక్క గుర్తు. ఈ రోజు బులియన్ మార్కెట్ విశేషాలు తెలుసుకుందాం. 24 క్యారెట్స్ బంగారం ధర 33,250 రూపాయలు కాగా ఆర్నమెంట్ బంగారం ధర 32,750 రూపాయలుగా పలికింది. తులం ముద్ద వెండి ధర 425 రూపాయలు కాగా కిలో ముద్ద వెండి ధర 42,500 రూపాయలుగా పలికింది. అలాగే తులం ఆర్నమెంట్ వెండి ధర 405 రూపాయలు కాగా కిలో ఆర్నమెంట్ వెండి ధర 40,500 రూపాయలుగా పలికింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ శాసనసభ సభాపతిగా బాధ్యతలు స్వీకరించిన పోచారం ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఆనందదాయకం. సీఎం కేసీఆర్ వెల్లడి. తెలంగాణ రెండో శాసనసభకు స్పీకర్ గా ఎన్నుకున్న ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు. సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన పోచారం.
సుదీర్ఘ అనుభవానికి సమున్నత గౌరవం. శాసనసభలో ప్రశంసల వర్షం కురిపించిన జిల్లా ఎమ్మెల్యేలు. ఎర్రబస్సు సేవలు గ్రామాలలో అందడం లేదు. మహిళా శిశు సంక్షేమ సేవలు మరింత విస్తరించాలి. జడ్పీ స్థాయి సంఘ సమావేశంలో జడ్పీ చైర్మన్ డాక్టర్ రాజు. పారదర్శకంగా విద్యుత్ జూనియర్ లైన్స్ ఎంపిక. దళారులను నమ్మి మోసపోవద్దన్న ఎంపీడీసీఎల్ అధికారులు. తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్ సేవలు చిరస్థాయిగా ఉంటాయి. ఉమ్మడి జిల్లాలలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు. ఎనభై 2 దేశాలు 6,000 కేంద్రాలలో ఉచితంగా రాజయోగ శిక్షణ శిబిరాలు. ప్రజాపిత బ్రహ్మ సేవలు అమోఘం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.